మనం అర్థం చేసుకున్నది ఏంటి అంటే, మనం ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పుకున్నాము దేవీ దేవతలు అంటే ఎవరు? ఇంకా దేవాది దేవుడు అంటే ఎవరు అనేది చెప్పుకున్నాం. ఆ యొక్క ఇంపార్టెన్స్ చెప్పుకున్నాం. సో, ఆ తేడాలు అనేది మనకి ప్రభుజీ చాలా బాగా చెప్పారు. హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు మన శిక్షా గురువులు. ఓకే. సో, మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే ఓ పేపర్ మీద ఎక్కడైనా రాసుకోండి. నన్నైనా అడగవచ్చు. ఇంకా ఫుల్లీ సాటిస్ఫాక్షన్ ఆన్సర్ రావాలి అంటే నెక్స్ట్ వీక్ ఆర్ ఆ పైన వీక్ వస్తారు ప్రభు. అప్పుడు కూడా మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. ఓకే. సో, మనము ఈ శ్లోకాల్లోకి వెళ్ళినట్లయితే 26వ శ్లోకం ఏంటి? ఏం చదువుకున్నాము అనేది ఏమైనా గమనించగలరా మీరు? చెప్పగలరా? హరే కృష్ణ. ప్రయత్నం చేస్తారా చెప్తాను ఎవరైనా? మాతాజీ. చెప్పాలా మాతాజీ? చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే సో 26వ శ్లోకంలో మనం నేర్చుకున్నాము ఏంటి అంటే, మోక్షం పట్ల చిత్తశుద్ధి ఉన్నవారు నిశ్చయంగా శ్రీ భగవానునే గౌరవిస్తారు. దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మునే గౌరవించి ఆయన రూపాన్నే చూసుకుంటూ అదే విష్ణువు యొక్క సర్వ ఆనంద, ఇప్పుడు మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, అవన్నీ మనము విష్ణువు కొంచెం మీది ఫోన్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు చెప్పండి. హరే కృష్ణ వినిపిస్తుందా మాతాజీ? ఇప్పుడు వినిపిస్తుంది. ఎస్, చెప్పండి. అది ఉండాలి అంటే మనము కదా ఎప్పుడు మన ఇంద్రియాలు గుర్రం లాగా పరిగెత్తుతూనే ఉంటాయి. అది చాలా నచ్చింది మాతాజీ. సో మనసు మనకు చెప్తుంది అవన్నీ చూసినవి. బుద్ధితో మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆ బుద్ధితో మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే మనము కృష్ణ భగవాన్ని నమ్ముకొని ఆయన చైతన్యంలోకి వచ్చినప్పుడు ఆయనకి మొత్తం శరణాగతి పొందాలి, పొంది సరెండర్ అయిపోవాలి. అప్పుడు మనకి కొంచెం ఇంద్రియం కంట్రోల్లోకి వస్తాయి. వచ్చినప్పుడు మనము ఆ ఇంద్రియాలతో సంపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ అవతారాలని అన్నిటినీ చూస్తూ ఆనందిస్తూ మనము కొంచెం మోక్షం దారిలోకి వెళ్ళాలని ప్రయత్నించాలి. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. అండ్ ఇంకా హ్యాండ్ రైసెస్ ఉన్నాయి. ఈలోపు నాకు ఒక ప్రశ్న వచ్చిందండి. ముముక్షువులు అంటే ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ముముక్షువులు. ఎందుకంటే ఇక్కడ శ్లోకంలో మనం ముముక్షువో ఘోర రూపాన్ అని స్టార్ట్ అవుతుంది కాబట్టి ముముక్షువులు అంటే ఎవరు? సో మళ్ళీ నాగలీల మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు. సరోజ మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. ధనుట్ ప్రణామ్ మాతాజీ. ముముక్షులు అంటే ముక్తి కోసం ఆరాటపడేవాళ్ళు, అసూయ అనేది చెందకుండా ఉండేవాళ్ళు, ముక్తిని ఎలా పొందాలి, వారిని దాని మార్గం ఏంటి అని చెప్పని ఆలోచించి చేసేవాళ్ళు ముముక్షులు. అసూయ రహితంగా ఉంటారు, ముక్తి కొరకు ఆరాటపడతా ఉంటారు మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాగలీల మాతాజీ మీరు చెప్పండి. సేమ్ ఆన్సర్. అదే అనుకున్నాను. మెయిన్ ఇంపార్టెన్స్ ఇక్కడ మోక్షాన్ని కోరుకునే వ్యక్తులు. ఆ మోక్షాన్ని కోరుకోవాలంటే ఫస్ట్ ఈ శ్లోకంలో చెప్పింది అంటే అసూయ లేని వారే, అసూయ అనేది లేకుండా ఉండే వాళ్ళే దీని తరపు సైడ్ కి వెళ్తూ ఉంటారు అని. అదే హరి బోల్. ఓకే. స్వాతి మాతాజీ. స్వాతి గోవిందు. స్వాతి గోవిందు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. మాతాజీ, ఇందులో ఏంటంటే ముక్షువులు ముక్తి కోసం సాధన చేసేవారు, మళ్ళీ ప్లస్ నారాయణ భజతే అంటే నారాయణని మాత్రమే భజించేవారు అనేది చెప్పారు. ముఖ్యం. ఎస్. అందుకే మనకు ఆ ప్రశ్న వచ్చింది, దేవతలు ఎక్కువ నారాయణుడు ఎక్కువ అని. ప్రభుని పిలిచాము. ప్రభు ఏం చెప్పారు? ఎవరు ఎక్కువ అన్నారు? నారాయణ ఎక్కువ అని. నారాయణుడే. కానీ
వేరే దేవతల్ని అవమానించకూడదు, వాళ్ళని కూడా పూజించవచ్చు. కానీ వాళ్ళని పూజించేటప్పుడు ఒక్క పాయింట్ ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి, మీకు నారాయణుడే ముందు, తర్వాతే మీరు అని ఒక పాయింట్ మనకి. వీళ్ళు కూడా నారాయణ యొక్క సేవకులు అనేది మనం గుర్తించుకోవాలి. అది మెయిన్ అన్నమాట. మనం ఏ దేవతకైనా కొలవచ్చు, అది వేరే విషయం, గౌరవించవచ్చు, కొలవచ్చు. కానీ ఆ సమయం కూడా కృష్ణకే ఇచ్చామనుకోండి, ముముక్షువులు అవుతాం. ఓకే, అంటే ముక్తికి మార్గం మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. పద్మజ మాతాజీ, మీరు చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ముముక్షువులు అంటే విష్ణుతత్వంని బాగా తెలుసుకున్నవారు. మూలతత్వం తెలుసుకున్న తర్వాత విభిన్నాంశాలను పూజించే అవసరం లేదు, అటువంటి వారు ముముక్షువులు. ఓకే. మునిని ఎలా ముక్తిని ఎలా పొందాలి, ఏ మార్గంలో పొందాలి, ఆ మార్గదర్శి ఎవరు అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ముక్తి పొందే మార్గం వెతుక్కుంటూ ఉంటారు. గురువులు ఏది చెప్తే అది చేస్తుంటారు. ముముక్షులు ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయరు. విభిన్నాంశ జీవతత్వాలు, కాలభైరవుడు, శ్మశాన భైరవుడు, శని దేవత, మహాకాళి, చండిక అందరూ కూడా వీళ్ళు తామస గుణ ప్రధానులు. తర్వాత దేవతలలో అగ్రగణ్యుడైన బ్రహ్మదేవునితో సహా ఏ దేవత కూడా ముక్తిని ప్రసాదించే అవకాశం లేదు, వాళ్ళు చేయలేరు. ఓన్లీ అగ్రగణ్యుడు దేవాది దేవుడే. అందుకే బ్రహ్మ కూడా హిరణ్యకశిపునకు అమరత్వాన్ని అందించలేకపోయారు. ప్రళయ సమయంలో కూడా దేవాది దేవుడే ఆయనను లీనం చేసుకుంటారు అందరినీ. హరే కృష్ణ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో మీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. సో ఇక్కడ ఒక కంపారిజన్ ఇచ్చారు ప్రభు, ఆ వృక్షాన్ని తీసుకుని ఒక కంపారిజన్ ఇచ్చారు కదా, అది ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వృక్షానికి ఎవరైనా కానీ నీళ్లు పోయాలంటే మూలానికే పోస్తాం, కానీ ఆకులకు దానికి మాత్రం పోయాం కదా. సో ఈ ఆకులు, పుష్పాలు ఇవన్నీ దేంతో పోల్చారు ప్రభు? దేవీ దేవతలు అన్నమాట. మూలం ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు, దేవాది దేవుడు. ఓ చెట్టుకి నీళ్లు పోయాలంటే మూలానికి పోస్తాం, కానీ ఆకుల మీద, పుష్పాల మీద నీళ్లు చిలకరించినంత మాత్రాన అవి సరిపోదు. ఆకులు, చెట్లు, పువ్వులు అవన్నీ నీళ్లు పీల్చుకోవు, మూలమే పీల్చుకుంటుంది. సో మూలానికి ఎలాగైతే నీరిస్తామో అదేవిధంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడికి మనం పూజ చేసినట్లయితే, అన్ని మనం ఆయనకి అర్పించినట్లయితే, శరణాగతి పొందినట్లయితే మిగతా దేవి దేవతలందరికీ కొలిసినట్లే అని మనము నేర్చుకున్నాం. సో ఇప్పుడు 27వ శ్లోకానికి వెళ్దాము. థ్యాంక్ యూ ఆల్ మాతాజీ, సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీరు చక్కగా ఫాలో అవుతున్నారు. అండ్ ఇలాగే కంటిన్యూ చేయండి, క్లాస్ అటెండ్ అవ్వడానికి, సిన్సియర్గా పార్టిసిపేట్ చేయడానికి. మీకు కనిపిస్తుంది అందరికి? హరే కృష్ణ. వెరీ సో 27 రజస్తమః ప్రకృతయః సమశీలా భజంతి వై పితృభూతా ప్రజేషాదీన్ శ్రియై ఐశ్వర్య ప్రజేప్సనః. హరే కృష్ణ. సో ఇది మీరు చెప్పాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయాలి. మీరు శ్లోకానికి హ్యాండ్ రైజ్ చేశారా?
రంగమణి మాతాజీ మీరు కళ్ళద్దాలు అవును పెట్టుకున్నారు, మాతాజీ. కనిపిస్తుందా? శ్లోకంకి కనిపిస్తుందా? చదవండి. హరే కృష్ణ. రంగమణి మాతాజీ. ఓకే, శారదా ప్రసాద్ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. ప్రణామ్. రజస్తమః ప్రకృతయః సమశీలా భజంతి వై పితృభూత ప్రజేశాదీన్ శ్రియైశ్వర్య ప్రజేప్సనః. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. బబితా మాతాజీ. మాతాజీ చదవమంటారా? చదవండి, శ్లోకం చదవండి. రజస్తమః ప్రకృతయః సమశీలా భజంతి వై పితృభూత ప్రజేశాదీన్ శ్రీ ఐశ్వర్య ప్రజేపనః. శ్రియైశ్వర్య ప్రజేప్సనః. శ్రియైశ్వర్య ప్రజా. హరి థ్యాంక్ యూ మాతాజీ. స్వాతి మాతాజీ. స్వాతి గోవిందు. హరే కృష్ణ. పదార్థం చదవండి మాతాజీ. ప్రతి పదార్థం చదవండి. ఓకే. రజోగుణము, తమోగుణము, ప్రకృతయః అట్టి స్వభావము, సమశీల అదే వర్గంనకు చెందిన, భజంతి పూజింతురు, వై వాస్తవముగా పితృ దేవతలను, భూత ఇతర జీవులను, ప్రజేశ ఆదీన్ లోక పాలన వ్యవహారములను గాంచు దేవతలను, శ్రీయ ఐశ్వర్య ధనము మరియు అధికారము, ప్రజ సంతానము, ఈప్సవ కోరిక గలవారే. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ సత్యనారాయణ ప్రభు అనువాదం చదవండి. రజోగుణమందు పద్మజ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. రజోగుణమునందు మరియు తమోగుణమునందు స్థితిని కలిగిన వారు స్త్రీ సాంగత్యము, ఐశ్వర్యము, అధికారము, సంతానము ఆది భౌతిక లాభమును పొందగోరు వారై నందున పితృదేవతలను, ఇతర జీవులను, లోక పాలనా వ్యవహారములను గాంచెడు దేవతలను అర్చింతురు. భాష్యం. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. భాష్యం కృష్ణకుమారి మాతాజీ మీరు చదవండి. వరలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. ఎవరు? కృష్ణకుమారి మాతాజీ. చదవండి. భాష్యము. భగవద్ధామమును చేరవలెనను కోరికను తీవ్రముగా కలిగి ఉన్నవారు ఇతర దేవతారాధమును గావింపనవసరము లేదు. భౌతిక సుఖముల ఏడ రతులైన వారే తాత్కాలిక ఫలములకై వివిధ దేవతలను అర్పింతురని భగవద్గీత 7.20-23 యందు స్పష్టముగా తెలుపబడినది. అట్టి తాత్కాలిక ఫలితములు అజ్ఞానులకు మాత్రమే నిర్దేశితమై ఉన్నవి. మనుజుడు ఎప్పుడును భౌతిక సుఖాభిలాషలను వృద్ధి గావించుకొనరాదు. జీవమునకు అవసరమైనంత భౌతికానందమునే అంగీకరింపవలెను. అవసరమునకు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. వరలక్ష్మి మాతాజీ మీరు చదవండి. వరలక్ష్మి మాతాజీ. వరలక్ష్మి మాతాజీ లేరా? సుజాత మాతాజీ మీరు చదవండి. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఎవరు మీరు? మాతాజీ నేనే సుజాతని. చదవండి. కొంచెం ఎక్కడి నుంచో చెప్పాలి మాతాజీ. నేను పాప ఏడుస్తుంటే అట్లా తీసుకెళ్ళాను. అవసరమునకు మించి తక్కువ లేదా ఎక్కువ
రెండో లైన్ పైనుంచి మూడో రెండో లైన్. లైన్ మూడో లైన్. ఓకే ఓకే. అవసరమునకు తక్కువ లేదా ఎక్కువలు తగినట్టివి కావు. అధికముగా భౌతిక ఆనందమును స్వీకరించుట అనగా అధికాధికముగా భౌతిక క్లేశములలో చిక్కుబడుటనియే భావము. విష్ణు సేవ వలన వనుగూడెడి దివ్య లాభమును గూర్చి తెలియని కారణముననే భౌతిక సుఖాభిలాషులు అధిక ధనమును, అధిక స్త్రీ సాంగత్యమును, అధిక గౌరవమును వాంఛించుచుందురు. విష్ణు సేవ ద్వారా మనుషుడు ఈ జన్మమందేగాక తదుపరి జన్మ ఎందును లాభమును పొందగలడు. ఈ నియమములను మరచియే అధిక ధనమును, అధిక సంఖ్యలో భార్యలను, అధిక సంతానమును కోరు మూర్ఖ జనులు పలు దేవతలను అర్చించుచుందురు. కానీ మానవ జన్మ లక్ష్యము జీవన క్లేశములను నశింప చేసుకొనటయే కానీ వృద్ధి గావించుకొనుట కాదు. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వి కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భౌతిక సుఖము కొరకైనను దేవతలను అర్చింప అవసరం లేదు. ఏలనగా దేవతలందరూను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవకులు వంటి వారు. మానవునికి అవసరమైన గాలి, వెలుతురు, నీరు, అగ్ని మొదలగు సమస్తములను అందించుటలో వారెల్లవేళలు ధర్మబద్ధులై ఉందురు. కేవలము కష్టపడి పనిచేసి ఫలము ద్వారా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆరాధించుటయే సర్వుల జీవిత లక్ష్యము కావలెను. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని యందు శ్రద్ధను కలిగి ఉండి తమ విద్యుక్త ధర్మ నిర్వహణలో నియుక్తులు కావలెను. అట్టి జీవనము భగవద్ధామమును చేరు మార్గమును క్రమముగా మనుజునికి పురోగతి కలిగించగలదు. శ్రీకృష్ణ భగవానుడు. హరే కృష్ణ. నాగమణి మాతాజీ అవధానం. నాగమణి. హరే కృష్ణ మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా వ్రజభూమి యందు అవతరించినప్పుడు ఇంద్ర పూజను నిలిపివేశను. భగవాన్ని యందు శ్రద్ధను కలిగి స్వధర్మం ద్వారా ఆరాధనము సలుపుమని అతడు ఉపదేశించను. భౌతిక లాభము కొరకై వివిధ దేవతలను అర్చించుట అనున్నది నిక్కముగా ధర్మం యొక్క వైపరీత్యమై ఉన్నది. అటువంటి ధర్మ కార్యము కైతవ ధర్మముగా పిలువబడుచు ఈ శ్రీమద్ భాగవతం యొక్క ఆదిలోనే ఖండింపబడినది. ఈ జగమునందు ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ధర్మం ఒక్కటియే, అది భాగవత ధర్మము. ఒక్క శ్రీకృష్ణ భగవాన్నే అర్చించమని మనుజునకు ఉపదేశించు దివ్య ధర్మము. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరద్విషే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ట. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవింద నమో.
ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిమిత్ కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందం శ్రీ చైతన్యేశ్వరం श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल। गुरु महाराज की जय, श्री प्रपाद की जय। हरे कृष्ण। మనం ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది చూద్దాము। సో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామంటే దేవీ దేవతల కంటే కూడా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఉత్తముడు, అందరికంటే పై ఎత్తులో ఉన్నవాడు। మనం పూజా మందిరం ఏ విధంగా పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనము కొంతవరకు తెలుసుకున్నాం। సో ఇప్పుడు ఈ శ్లోకంలో మళ్ళీ సేమ్ అదే అంటున్నారు। ఎందుకు అంటున్నారు, మళ్ళీ నొక్కి నొక్కి ఎందుకు సేమ్ చెప్తున్నారు ఋషులు అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। సో రజోగుణమందు మరియు తమో గుణమందు స్థితిని కలిగిన వారు అంటే, రజోగుణం అంటే ఏంటి మనకి, తమో గుణం అంటే ఏంటి, సత్వగుణం అంటే ఏంటి, కొంతవరకు మనకు తెలుసు కదా, తెలుసు కదా। సో ఇప్పుడు సత్వగుణం అంటే బాగా భక్తిలో ఉన్నవాళ్ళు, అవునా, సాత్విక గుణాలు ఉంటాయి, భోజనంలో, భజన చేయడంలో కానీ, గురువుల్ని అంగీకరించడంలో కానీ, ఇవన్నీ కూడా సత్వగుణాలు। ఓకే, రజోగుణం అంటే ఎక్కువగా లీడర్షిప్, ఎక్కువగా ఆనందాన్ని కోరుకునే వాళ్ళు అన్నమాట వాళ్ళు। తమో గుణం కూడా ఆ విధంగానే ఉంటుంది అని చెప్తున్నారు। ఏంటి అంటే స్త్రీ సాంగత్యము, ఇంకా ఐశ్వర్యము, అధికారము, సంతానము, భౌతిక లాభం పొందకోరిన వారై పితృదేవతలను, ఇతర జీవులను, లోకపాలన వ్యవహారములను గాంచడి దేవతలను అర్చింతురు। సో ఇక్కడ వరకే ఇచ్చారనమాట, సత్వగుణం కోసం మనకేమీ ఇవ్వలేదు। అంటే ఏంటి, రజోగుణంలో ఉండేవాళ్ళు, తమో గుణంలో ఉండేవాళ్ళు భౌతిక ప్రపంచంలో అంటే లోకపాలన వ్యవహారాలు మాత్రమే, అవి చూసే దేవతల్ని మాత్రమే వాళ్ళు అర్చిస్తారు అని చెప్తున్నారు, వాళ్ళు అర్చన చేయుదురు। సో ఇక్కడ భాష్యం చూద్దాం, శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు మనకి స్త్రీ సాంగత్యము అనేది అంత ఇంపార్టెంట్ కాదు అని అనొచ్చు, ఇంపార్టెంట్ అని అనవచ్చు। పెద్దగా ఇంపార్టెంట్ కాదు అని ఎవరు అనుకుంటారు, సత్వగుణంలో ఉండేవాళ్ళు, సన్యాసులు, లేకపోతే మహారాజులు, అట్లాంటి వాళ్ళు, ఓకే, బ్రహ్మచారులు। సో అంత ఇంపార్టెంట్ కాదు। ఇప్పుడు జీవితంలో ఒక్కటి ఆలోచించండి, మీరందరూ కూడా ఆహారం లేకుండా ఎవరైనా ఉండవచ్చా, నీరు లేకుండా ఉండవచ్చా, గాలి లేకుండా ఉండవచ్చా, సో ఇవి ఏవైనా ఏది తగ్గినా కానీ జీవి బ్రతకలేదు। ఇవి అది పామవచ్చు, తేలవచ్చు, లేకపోతే ఏది జీవరాశి, జీవం, ప్రాణం ఉన్న జీవి అన్నిటికీ కూడా ఆహారం ఉండాలి, నిద్ర ఉండాలి। ఈ మైథున క్రియ అనేది అంత ఇంపార్టెంట్ కాదు, అది ఒక కోరిక అని ఇక్కడ మనం భాగవతంలో క్లియర్గా మనకి నేర్పిస్తుంది అన్నమాట। కానీ ఇక్కడ త్రిగుణాల వలయంలో మనం పడ్డాం కాబట్టి రజోగుణంలో ఎప్పుడు మనకేమనిపిస్తుందంటే స్త్రీ సాంగత్యము, ఐశ్వర్యము, అధికారము, సంతానము, ఇవన్నీ భౌతిక లాభాలే మనకి ఎక్కువగా కావాలి అని అనిపిస్తుంది। అయితే వీళ్ళకి భగవద్ధామం చేరాలి అనే కోరికనే ఉండదంట ఎక్కువగా, భగవద్ధామాన్ని చేరవలనని కోరిక తీవ్రంగా కలిగి ఉన్నవారు ఇతర దేవతారాధాన్ని గావింపనవసరం లేదు, వెరీ క్లియర్ అనమాట। భగవద్ధామానికి వెళ్ళాలి, మనం భగవంతుడి గురించే ప్రార్థన చేయాలి అనే అంబిషన్ ఉన్నవాళ్ళు, ఆ కోరిక ఉండేవాళ్ళు వేరే దేవతల్ని ఎవ్వరు కూడా ప్రార్థన చేసే అవసరం లేదు అండ్ చెయ్యరు కూడా। ఒకసారి మనకి మూలం ఏంటి అని తెలిసిపోయిన తర్వాత ఆ ఉన్న సమయం అంతా మూలానికే కేటాయిస్తే, మనం ఒక వృక్షాన్ని కానీ ఒక మొక్కని కానీ మనం పెంచాలనుకుంటే
కొంచెం వేరు బయటకు వచ్చేసింది అనుకోండి, గాలి, వెలుతురు, లేకపోతే ఎండ రశ్మి అది అంటే బాగా వేడి తగిలింది అనుకోండి, ఆ వేర్లు చాలా సున్నితంగా ఉంటాయి. అప్పుడు ఏమవుతాయి, నెమ్మదిగా అవి వాటి యొక్క జీవం కోల్పోతుంది. వేరు జీవం కోల్పోయినప్పుడు మొత్తం వృక్షం అంతా ఏమవుతుంది, ఆకులు రాలిపోతాయి, ముందు పువ్వులు రాలిపోతాయి, పళ్ళు కాయవు. సో ఇలా అన్నమాట. అంటే వేరే చాలా ముఖ్యం. వేరు ఎక్కడ ఉండాలి, భూగర్భంలో ఉండాలి. నీరు పీల్చుకుని ఆ నీటి యొక్క సరఫరా ఆకులకి, పువ్వులకి, పళ్ళకి అన్నిటికీ చేస్తుంది. ఆకులేమో ఆకుపచ్చని రంగుతోని ఆ నీరు సహాయంతో ఆహారాన్ని తయారు చేసి ఆ ఆహారాన్ని పువ్వుల్లో, పళ్ళల్లో, ఒక్కోసారి వేళ్ళల్లో, మనం గడ్డలు తింటాం కదా, కొన్ని బంగాళదుంపలు అట్లాంటి కొన్ని వేళ్ళల్లో దాచుకుంటూ ఉంటాయి అన్నమాట. అది భౌతిక ప్రపంచంలో మనం తెలుసుకున్న విజ్ఞాన శాస్త్రం అనుకోండి. సో అది ఇక్కడ భగవంతుడితో కంపేర్ చేస్తే మూలము, వేరు అనేది భగవంతుడు అని చెప్తున్నాడు. సో ఈ భౌతిక సుఖాల ఎడ రతులైన వారే తాత్కాలికమైన ఫలాలకు వివిధ దేవతలను అర్చింతురని భగవద్గీత 7.20 and 23లో స్పష్టంగా తెలుపబడింది అని చెప్తున్నారు. సో మీకు 7.20 ఏమైనా తెలుసా ఎవరికైనా? మీ దగ్గర పుస్తకం ఉంటే ఓపెన్ చేయొచ్చు. 7.20. హరే కృష్ణ. ఎవరికైనా దొరికిందా? దేవతాః తం తం నియమస్తాయ ప్రకృత్యా నియతాః స్వయా. హరి బోల్. ప్రపద్యంతే దేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. హరి బోల్. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరన్నారు? శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితోనే అంటున్నాడు. ఏమని? భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరింపబడిన వారు దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానాలని అనుసరింతురు. ఆయా ప్రత్యేక పూజా విధానాలు అయితే మనము ఉదాహరణకి తీసుకున్నట్లయితే గోవర్ధనుడికి పూజ చేస్తూ ఉంటారు వ్రజవాసిస్. గోవర్ధనకి అంటే ముందు ఎవరికి చేస్తారు? ఇంద్రుడికి. ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలనుకుంటారు? వర్షాల కోసం కదా. అయితే ఈ వర్షాలు కురిపించాల్సిన డ్యూటీ ఇంద్రుడిది. ఆయనకు సమయానికి వర్షం ఇవ్వాలి, దాని కొరకు మనం పూజ చేసే అవసరం లేదు అని దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు అంత చిన్న వయసులోనే నిరూపించాడు. ఏమని చెప్పారు? గోవర్ధన పర్వతం మనకి పంటలు ఇస్తుంది, పాడినిస్తుంది. అంటే ఆవులన్నీ కూడా పచ్చిగా బయళ్ళల్లో మేసి ఆవులు పాలిస్తాయి కదా. సో ఈ గోవర్ధన పర్వతానికి మనం పూజ చేద్దాము, ఇంద్రుడికి అవసరం లేదు అని అంటారు. ఆ గోవర్ధన లీల మనకందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఎంత రభస జరుగుతుంది, రాళ్ల వర్షం కురుస్తుంది, గోవర్ధనం పర్వతం ఎత్తి శ్రీకృష్ణుడు కాపాడతాడు. అంటే అక్కడ మనకి అర్థమైంది ఏంటంటే, ఇంద్రుడి యొక్క అహంకారాన్ని విరిచాడు భగవంతుడు. అండ్ ఇక్కడ జనులందరూ కూడా గుడ్డిగా భగవంతుడికి సేవ చేసేది పోయి ఇంద్రుడికి పూజ చేస్తున్నారు. గోవర్ధనుడు అంటే అంటే ఆవుల్ని రక్షించేవాడు. సో గోవర్ధనుడు అంటే భగవానుడే, శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నమాట. సో వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే చిన్న అబ్బాయి, వాళ్ళకి ఇష్టమైన బాబు, ఇలాంటి లీలలు చేస్తాడని వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు గోవర్ధన పర్వతానికి అప్పుడు అక్కడ ఏం చేశాడు భగవంతుడు అంటే ప్రూవ్ చేశాడు అనమాట. ఏంటి? ఈ దేవాది దేవుడైన శ్రీకృష్ణుడికే మీరు పూజ చేయాలి, కానీ ఇంద్రాది దేవతలు, దేవీ దేవతలకి పూజ చేయవలసిన అవసరం లేదు అని ఇక్కడ మనకి చాలా నొక్కి చెప్తున్నారనమాట. సో మనకి కోరికలు అంటే ఏంటి, వాంఛలు అంటే ఏంటి అనేది మనకి డిఫరెన్స్ కొంచెం తెలియాలి. కోరికలు ఒకటి, ఇంకోటి అవసరం. రెండు రకాలుగా ఉంటాయి మనకి. ఇప్పుడు మనకి కొన్ని అవసరం ఉంటాయి. ఏంట అవసరము?
బట్టలు కావాలి, కప్పుకోవడానికి, భోజనం చేయడానికి భోజనం కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి. రోటీ కపడా మకాన్ అంటారు కదా, ఆ విధంగా. ఇవి కాకుండా ఎక్స్ట్రా అంటే మనం ఏవైనా కావాలి అనుకుంటే దాన్ని కోరిక అని అంటాం. నివసించడానికి కావలసిన వసతులన్నీ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఏర్పరుస్తారంట. కానీ ఇంకా ఎక్స్ట్రా మనకు కావాలి అనుకుంటే అది కోరిక అవుతుంది. ఓకే, కోరిక తీరిన తర్వాత ఏమవుతుంది? కోరిక తీరిన తర్వాత మనమే రాజులం అవ్వాలి అని అనిపిస్తుంది. అవునా? అవునా కదా? సో మనం అనుకున్నది అయ్యింది, వీఆర్ కింగ్స్ ఆర్ వీఆర్ క్వీన్స్ అనే ఫీలింగ్ వస్తుంది. ఒక కోరిక తీరిన తర్వాత అక్కడితో ఆగిపోతుందా చెప్పండి? ఇంకో కోరిక ఇంకోటి వస్తుంది, వెంటనే ఇంకొక కోరిక వస్తుంది. ఒక ఇల్లు కట్టుకున్న మనకు మంచిగా గడుస్తుంది లైఫ్, కానీ సొంత ఇల్లు కావాలి 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 అనిపిస్తుంది. సొంత ఇల్లు కట్టుకున్నాం, ఆ తర్వాత 3 bedroom సరిపోలేదు, మనకు 4 bedroom కావాలి. అంటే ఎందుకు ఇద్దరో ముగ్గురో ఉండేదానికి 4 bedroom అవసరమా? మనకు అంత పెద్ద ఇల్లు అవసరమా అనే ఆలోచన ఉండదు, కావాలి అనిపిస్తుంది అంతే. సో అదే విధంగా ఇప్పుడు ఏదైనా కావాలి అంటే ఎక్కడి నుండి వస్తాయి? దానికి తగ్గ ఉద్యోగం చేయాలి, దానికి తగ్గ వ్యాపారం చేయాలి, దానికి తగ్గ డబ్బులు కూడబెడితేనే మనకు అవి వస్తాయి, లేకపోతే రావు కదా. సో కోరిక పెంచుకుంటూ పోతే మన అవసరాలని మించిన కోరికలు ఎక్కువైపోయినాయి అనుకోండి, మనం ఏదో ఒక చీటింగ్ మిస్టేక్ ఏదో ఒక చేయవలసి వస్తుంది అని ఇక్కడ ఆచార్యులు చాలా వీడియోస్లో చెప్తూ ఉన్నారనమాట. సో అలా మనము ఫస్ట్ మ్యారేజ్ అయిపోవాలి, భగవంతుడి దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి భగవంతుడి దగ్గర దర్శనం అయిపోయింది 2-3 దర్శనాలు చేసుకున్నాము అని అది కాదు మనకు కావాల్సింది. మనము ఎందుకు వెళ్తున్నాము? భగవంతుణ్ణి మనలో నింపుకోవడానికి, ఆనందం కోసం ఆలయానికి వెళ్ళాలి మనం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయింది, నేను ఈ కోరేసుకున్నాను, మళ్ళీ వచ్చి కోరిక తీరగానే ఒక మొక్కు చెల్లించుకోవాలి. ఇది మన ప్రాసెస్ అన్నమాట. అదే భౌతిక ఆనందం. సో ఈ భౌతికానందంలో మనం మునిగిపోయి ఉన్నామన్నమాట పూర్తిగా. కానీ ఒక కోరిక వెనుక ఒక క్లేశం, ఒక కష్టం వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. మనకి రెంటెడ్ హౌస్ ఉందనుకోండి, రెంట్ ఇస్తాము, వాడు మెయింటెనెన్స్ అడిగితే ఇస్తాము, అంతే, అక్కడ వరకే. కానీ మేజర్ రిపేర్స్ ఏవైనా వచ్చాయనుకోండి, అదంతా ఓనర్ యొక్క హెడేక్. ఆ ఉన్న రెంట్ అంతా వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళకి లాభం వస్తుందా లేదా మనకి ఏమి సంబంధం లేదు. సపోజ్ టెనెంట్ ఓనర్ చాలా దూరంలో ఉంటే కూడా టెనెంట్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, కానీ రెంట్లో పట్టుకుంటారు. అదే కదా జరుగుతుంది ఇక్కడ. సో అలా ఉంటుంది. కానీ అదే సొంత ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ఒక పక్క ట్యాక్సులు కట్టాలి, మళ్ళీ ప్రతి నెల ఏదో ఒక రిపేర్ వర్క్ అనేది వస్తూనే ఉంటుంది. ఆ మెయింటెనెన్స్ చాలా హెడేక్ లాగా కూడా మనకి అనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఆచార్యులు ఏం చెప్పారంటే, ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు ఎప్పుడు కలిసే ఉంటాయి అన్నమాట. అది విడిపోదు. సుఖం వస్తుందంటే పరిగెత్తుకుంటూ దుఃఖం కూడా వస్తుంది. దుఃఖం వచ్చిందంటే స్థితిక్ష్వస్వ భారత, ఓపిక పట్టుకొని ఉండండి, అది పోతుంది. ఎలా? చీకటి వెళ్ళిపోయి వెలుతురు వచ్చినట్లు, పగలు వెళ్ళిపోయి రాత్రి వచ్చినట్టు, రాత్రి వెళ్ళిపోయి పగలు వచ్చినట్లు, చలికాలం పోయి ఎండాకాలం, ఎండాకాలం పోయి అలా కొద్ది రోజుల తర్వాత మారిపోతుంది, మీకు సుఖం వస్తుంది అని. మనకి ఓపిక, శాంతము అనేది మనకు ఉండాలి. లేదు అంటే ఈ చిక్కుల్లోనే మనం పడిపోతూ ఉంటాం. సో నిన్న నాకు ఒక మాతాజీ కలిశారండి. ఇవన్నీ ఏంటంటే స్వయంగా మన అనుభవాలు పంచుకుంటే నిజమే కదా అని మనకు అనిపిస్తుంది. ఎక్కడో జరిగిన స్టోరీ చెప్పుకున్నాం అనుకోండి, అది నిజమేనా అని ఒక డౌట్ వస్తుంది. సో నిన్ననే మేము నందనవనం గుడి మొదలవబోతుంది అని చెప్పి కట్టడానికి పర్మిషన్ వచ్చింది అని అందరికి చెప్పడానికి అందరం గ్యాదర్ అయ్యాం. అక్కడ అందరికీ ఓపెన్ ఇన్విటేషన్, గ్రూప్లో కూడా వచ్చింది. సో ఒక మాతాజీ చాలా పాత పరిచయమే, కానీ ఎప్పుడూ అంత క్లోజ్గా మాట్లాడలేదు. నగర సంకీర్తనకి వెళ్ళారు అందరూ.
నేను కూర్చొని జపం చేసుకుంటున్నాను. ఆ మాతాజీ వచ్చి కూర్చున్నారు నా పక్కన. కూర్చుని ఇంకా నేను షాక్ అయ్యే స్టోరీ చెప్పారండి ఆవిడ. ఆవిడదే ఓన్ అనమాట. ఆమె పేరు కూడా నేను అడగలేదు. అయితే వాళ్ళ కొడుకు మంచి భక్తి చేసేవాడు. ఒక 8 years 9 years ఉంటాయో, ఇప్పుడు వాడు 4 years అయిపోయి ఏదో 14 years అని చెప్తూ ఉంది. నా ముందే పెరిగాడు, వాడు చూశాను. చాలా భక్తి చేస్తాడు, పాటలు పాడతాడు. గురువు ఏది చెప్తే అది తూచా తప్పకుండా నెక్స్ట్ డేనే చేసేస్తాడు. ఒక్క వారం వెళ్ళకపోతే మాతాజీ మీరు రాలేదు, నెక్స్ట్ వీక్ వస్తారా అని అడిగేవాడు అనమాట. చాలా మంచి అబ్బాయి. సో అక్కడ రిషికేష్ ప్రభు కీర్తన చేస్తుంటే అచ్చం అలాగే చేసేవాడు. నేను అన్నాను, కొద్ది రోజుల తర్వాత నువ్వు సేమ్ రిషికేష్ ప్రభు ఒక సోదరుడు లాగానే కనిపిస్తుంటావు నా కళ్ళకి, చాలా ముందుకు భక్తిలోకి వస్తావు అని నేను అన్నాను. అది నాకు గుర్తుంది, ఒక స్పీచ్లో అన్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళు అక్కడే అతుక్కుని పోరు. వాళ్ళు వెళ్తూ ఉంటారు ప్రచారంకి, వేరే దగ్గరికి వెళ్తూ ఉంటారు, సమయం ఉండదు. బిగినింగ్లో ఉన్నంత సమయము ఒక పేరు ప్రఖ్యాత వచ్చేసి బాగా జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే ఉండరు కదా, వేరే దగ్గరికి పంపిస్తూ ఉంటారు. సో ఈ ఆలయం ఒకవేళ వస్తే ఇక్కడ అంతా మీరే, చిన్నపిల్లలే పెద్దగా మీరే చూసుకోవాలి అది ఇది అని కొంచెం ఎన్కరేజ్ చేశాను. ఆ మాటలు కొన్ని గుర్తున్నాయి, అన్ని గుర్తులేవు. సో ఆమె ఎంత, ఆ పిల్లోడు ఎలా గుర్తుపెట్టుకున్నారంటే వాళ్ళ జీవితంలో కొంచెం మా ప్రభుజీని ఎక్కడికి తీసుకెళ్ళడం అయినా కొంచెం కష్టం, నడవలేరు కాబట్టి, ఫ్రీగా నడవలేరు. ఓ టైంలో పెరాలిసిస్ అటాక్ అయింది, కానీ నడవగలుగుతారు స్టిక్తో. ఇంట్లో అయితే నార్మల్గానే ఉంటారు. సో ఆమె చెప్పిందంట ఉదాహరణ, ఆ మాతాజీ ఎంత కష్టపడి వస్తారు ఎవ్రీ వీక్, అసలు చాలా కష్టం ఆమెకి. ఆమె వస్తున్నారంటే భగవంతుడు ఏదో మంచి చేస్తారని వస్తున్నారేమో అని ఆమెకు మనసులో ఉండి 2-3 కూడా ఆవిడ చెప్పారంట. సో అప్పుడు పరిస్థితి ఆమెది ఎలాంటిది అంటే, భక్తి తప్ప ఏమీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ ఆయన ఏదో ఒక జాబ్ చేసేవారంట, చెదలు ట్రీట్మెంట్ ఇస్తారు కదా, దాంట్లో చేసేవారంట. ఆయన వెళ్ళేవారు వాళ్ళ యజమానితోని, వెళ్ళి ఆ మందులు వేయడము అది ఇది, రోజుకి ఒక 800 వచ్చాయంట. దాంట్లో ఇంటికి రాయి వాళ్ళు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వీళ్ళిద్దరు. సో ఎక్కడి నుంచి ఏమీ లేదు, అందులో గడుపుకోవడం వాళ్ళకి చాలా అంటే చాలా కష్టమయ్యేదంట. సో ఇంత బాగా పాటలు పాడుతున్నాడు పిల్లోడు, ఎంత మంచిగా గుడికి 2 జత మంచి బట్టలు వేయలేవా వీడికి, లాల్చీ పైజామా కొని అవి వెయ్యి అని అన్నారంట. ఎవరన్నారు అక్కడ గుళ్ళో అన్నారు. అప్పుడు ఆమె పరిస్థితి ఎట్లాంటిది అంటే, ఆ బనియన్ పైజామా తప్ప వేరేది ఇప్పించే పని ఆమె దగ్గర లేవు డబ్బులు, అట్లాంటి పరిస్థితి ఉండేదంట ఆమెకి. సో ఇంకా అంటే వాళ్ళ హస్బెండ్ కానీ, ఆ బాబు భక్తుడు అయ్యాడు, ఇంట్లో అవ్వాలంటే కొంచెం హస్బెండ్ నుంచి ఆమెకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఒకరోజు ఈ పరిస్థితి తట్టుకోలేక, చాలా కష్టం అండి డబ్బులు లేకపోతే, ఉన్న వాళ్ళకి తెలియదు ఆ బాధ, వాళ్ళు చెప్తుంటే నిజమా ఇంత కష్టమా అని అనిపిస్తుంది. సో ఆమె ఎలా అంటే ఆ డబ్బులు వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి, ఈ జపమాలన్నా చేద్దాం, ఆదివారం వెళ్తున్నా కానీ ఏమి ఇంప్రూవ్ చేయట్లేదు, వాళ్ళు జపం చేయమంటున్నారు కదా అని చెప్పేసి ఒకరోజు రాత్రి కూర్చొని జపమాల చేసిందంట. ఒక్కటే మాల చేసిందంట ఆమె, భగవంతుడి దగ్గర కూర్చొని. ఇంకా ఆమె చాలా ఇంకా దివ్యం బాధ వచ్చేసింది అనమాట. సో జపమాల చేసినంతలోనే సేమ్ డే ఐ గాట్ ది రిజల్ట్ అని చెప్పింది ఆమె. వాట్ రిజల్ట్ అని నేను ఆశ్చర్యపోయాను. ఏంటి అంటే 800 నుండి 1000 రూపాయలు పెంచారంట. ఇలా ఆ 200 కోసం కూడా ఆమె అంత ఆనందంగా ఉండిందనమాట. అంటే వాళ్ళకి అలా గడవట్లేదు. సో ఆ రోజు ఆయన పెంచిన అతను, ఆ యజమానికి చాలా ప్రాబ్లం అయిందంట. బాత్రూంలో పడిపోతే వీళ్ళ హస్బెండ్ ఏదో సేవ చేసి ఇంటికి తీసుకెళ్ళి అవన్నీ చాలా సేవ చేసినందుకు ఆయన ఆనందించి 200 పెంచారంట. రోజుకి 200 మీరు చూడండి, నెలకి అంటే 2 × 30 6000 అలా పెరిగాయి. ఆమె చాలా ఆనందం వేసింది. సరే వీడికి కనీసం నేను మంచి బట్టలు కొనివ్వగలుగుతాను అని అనుకుందంట. ఆ తర్వాత చూడండి, మళ్ళీ ఆయన బిజినెస్ పెరగడమే కాకుండా ఇప్పుడు సొంత యజమాని అయిపోయాడంట, ఆయనే చేసుకుంటాడంట ఓన్ బిజినెస్. ఇప్పుడు ఆ పిల్లవాడికి బట్టలు కొంటుంటే 6 నెలలకి ఒకసారి చిన్నగా అయిపోతున్నాయి మాతాజీ, ఏం చెయ్యాలి, ఎన్ని కొనవలసి వస్తుంది, కొనడానికి డబ్బు మా దగ్గర ఇంత ఇచ్చినాడు భగవంతుడు అని చెప్పిందనమాట.
సో ఇంత మార్పు ఎలా వచ్చింది? ఆమెలో ఒక చిన్న ఆవగించంత భక్తి కలిగింది. భక్తి చేస్తున్నారు వాళ్ళు సండే వచ్చి. సో వాళ్ళకి ఎప్పుడైతే డబ్బులు వచ్చినాయో ఆ పిల్లవాడు మృదంగం కొనిమన్నాడు వాళ్ళ ఫాదర్ని. మృదంగం కొనిచ్చారు. ఇంకేదో ఏదో ఉంటుంది ఇంకోటి కూడా, అది కొనిమ్మన్నారంట. అది కూడా కొనిచ్చారు. బట్టలు మంచిగా వేసుకుంటున్నారు. అమ్మాయి అబ్బాయి మంచి భక్తి చేస్తున్నారు. కానీ ఆ పిల్లవాడు ఎంత మంచివాడంటే, మమ్మీ నువ్వు పోయి ఊరికే కోరికలు కోరద్దు. అన్నీ వచ్చినాయి కదా వాళ్ళకి. ఇప్పుడు బట్టలు వచ్చినాయి మంచిగా, కోరిన చిన్న చిన్న కోరికలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు ఆమె ఏమంటదంటే, మాతాజీ 8 ఏళ్ల నుంచి ఇదే కిరాయి ఇంట్లో ఉంటున్నాము, మాకు ఒక సొంత ఇల్లు కావాలి అంది. నేనైతే షాక్ అయ్యాను. అసలు ఎందుకమ్మా ఇంత మంచి లైఫ్ని మళ్ళీ సొంత ఇల్లు అంటావు అంటే, మా బాబు కూడా అదే అంటున్నాను, ఊరికే కృష్ణుడి దగ్గర వచ్చి నువ్వు కోరికలు కోరుకోకు, ఆదివారం వచ్చి ఏదో కోరిక కోరుతావు అనవసరంగా, నువ్వు ఇట్లా కోరిక కోరితే చల్ ఊరికే కోరుతుంది, ఏదో ఒక ఇల్లు అని ఇచ్చేస్తాడు భగవంతుడు. మనకు అది కాదు, ఇంకా మనం ఇందులో ఉందాము, గ్రో అవుదాము నెమ్మదిగా. అప్పుడు మనకి అయితే 2 రోజుల నుంచి ఆమెకి హెల్త్ బాగాలేదంట, సమ్ ప్రాబ్లం. నిన్న చెప్పాడంట, అబ్బాయి నువ్వు రావద్దు, నువ్వు వస్తే కనుక నీ హెల్త్ అడుగుతావు, మళ్ళీ ఏదో ఒక కోరిక కోరుతుంటావు, అది తగ్గినప్పుడు తగ్గుతుంది, భగవంతుడే చూసుకుంటాడని అని చెప్పి. చూడండి పిల్లల్లో ఒక చిన్న విత్తనం ఎంత బాగా అంకురించి వృక్షంలాగా అయింది. అబ్బాయిని చూస్తే నిజంగా చాలా ఆనందం వేస్తుంది. చూడ్డానికి కూడా బాగుంటాడు పిల్లవాడు. అండ్ చాలా చక్కగా మృదంగం కానీ ఆ డాంగోను ఏదో బ్యాండ్ లాంటిది అది కూడా చాలా బాగా వాయిస్తాడు. ఇప్పుడు హార్మోనియం అడుగుతున్నాడంట. నానా ఇప్పుడు హార్మోనియం కొనివ్వడానికి వాళ్ళకి ప్రాబ్లం లేదు ఇప్పుడు, కానీ ఎవరు నేర్పిస్తారు, నువ్వు ఏ క్లాసెస్కి వెళ్ళి నేర్చుకుంటావు, కొంచెం ఆగు అని చెప్పారంట. సో ఇలా చూడండి ఆ డెవలప్మెంట్ అనేది, భగవంతుడు అనేవాడు ఏది కావాలో అది మనకిస్తాడు, కానీ అధికమైన కోరికలు ఉన్నప్పుడు దాన్ని ఆపేస్తాడంట. ఏ విధంగా అంటే, ఇంకో ఉదాహరణ ఏం చెప్పారంటే ఆచార్యులు, ఇప్పుడు పిల్లవాడు చాక్లెట్ నిన్న మొన్న చాక్లెట్ తిన్నాడు, మళ్ళీ రోజు అడుగుతున్నాడు అవే చాక్లెట్లు అని. ఎవరు గౌరంగ దాస్ ప్రభు కాదు, రాధేశ్యామ్ ప్రభు చెప్పారండి. చిన్నప్పుడు ఆయన జెమ్స్, చిన్నపిల్లలకి ఆ టైంలో జెమ్స్ ఇష్టం ఉండేది, ఇప్పుడు కూడా ఇష్టమేమో నాకు ఐడియా లేదు. ఆ జెమ్స్ కొనిస్తే వాళ్ళమ్మ 1, 2 బాగున్నాయి అని, ఆ ప్యాకెట్లు కావాలంటే ఇంకా వాళ్ళమ్మ లేదు నాన్న, నీ పళ్ళని ఊడిపోతాయి, పుచ్చిపోతాయి, చాక్లెట్లు ఎక్కువ తినకూడదు, ఈ ఫ్రూట్స్ తిను అని ఫ్రూట్స్ ఇచ్చిందంట. సో అలాగే ఇప్పుడు ఆ తెలివైన పిల్లవాడు అమ్మ మాట విన్నాడు కాబట్టి ఓకే, తర్వాత ఆయన పెద్ద ఆచార్యులు అయ్యారు. కానీ నార్మల్ పిల్లలు ఎలా అంటే, మన తెలివి ఎలా ఉపయోగిస్తామంటే వేరే సైడ్ని మళ్ళించేస్తామన్నమాట. ఇప్పుడు నాన్నని అడిగితే చాక్లెట్లు కొనివ్వరు, ఎందుకంటే పళ్ళు ఊడిపోతాయి, ఐస్ క్రీమ్ కానీ ఏదైనా కానీ అధిక సంఖ్యలో కాకుండా కొంచెమే ఇస్తారు. అదే గెస్ట్ లాగా ఒక బాబాయ్ కానీ మావయ్య కానీ ఇంటికి వస్తే వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఎప్పుడో ఒకసారి వచ్చాము చిన్నపిల్లలు అడుగుతున్నారని కొనిస్తారు కదా. మనమైనా ఎవరైనా ఇంటికి వెళ్తే పిల్లలకి ఏం కావాలో అది పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాం, తర్వాత కంట్రోలింగ్ పేరెంట్సే చేస్తారు. సో అదే విధంగా ఇప్పుడు వాడికి వచ్చే అప్పుడు తిన్న ఆనందమే కానీ తర్వాత వచ్చే కష్టాలు వాడికి తెలియదు. పన్ను పోటు రావచ్చు, పన్ను పుచ్చిపోవచ్చు, ఐస్ క్రీమ్ తిన్నందుకు గొంతు నొప్పి రావచ్చు, జ్వరం రావచ్చు, ఇవన్నీ ఎవరు భరించాలి? తల్లిదండ్రులే భరించాలి. అందుకని తల్లిదండ్రులు కొంచెం కంట్రోల్లో ఇస్తారు. ఇంకో ఉదాహరణ మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు, అంటే డబ్బులు చేతిలో ఉన్నాయి కదా అని పిల్లవాడు కొట్టుకెళ్ళి ఏదో చాక్లెట్ ఏదో కొనుక్కుంటే ఆ కొట్టు వాళ్ళు ఇచ్చేస్తారు. అదే సిగరెట్ కొన్నాడు అనుకోండి, ఆ కొట్టువాడు ఇచ్చేస్తాడు. ఎవరికి సిగరెట్ నీ వయసు కాదు కదా, సిగరెట్ ఎందుకు తాగుతావు నువ్వు అని అడగడు, ఇచ్చేస్తాడు అనమాట. అదే విధంగా ఇక్కడ కంపారిజన్ ఎంత బాగా చేశారు. దేవీ దేవతలకి ఆ థాట్ ఉండదంట. వీళ్ళు అడిగారు, వీళ్ళు దానికి తగ్గ తపస్సు చేశారు, ఆ తపస్సుకి తగ్గట్టు మేము ఇచ్చేయాలి కాబట్టి మేము ఇచ్చేస్తాం, తర్వాత కష్ట సుఖాలు ఏంటి అనేది మాకు సంబంధం లేదు అని అనుకుంటారంట దేవీ దేవతలు. ఇక్కడ పాయింట్ మీకు అర్థమైందా? నేను లైవ్ స్టోరీ ఫస్ట్ చెప్పాను. ఆ పిల్లవాడు చెప్తూ ఉన్నాడు, వద్దు మమ్మీ నువ్వు అడగొద్దు, నువ్వు అసలు గుడికే రావద్దు, ఇలా కోరికలు కోరేదంటే, కోరిక అనేది ఎక్కడి నుండైనా కోరుకోవచ్చు, కానీ
నువ్వు ఆదివారం నాడు వచ్చి నువ్వు కోరికలు కోరుకోవడానికి వస్తున్నా అని ఆపుతున్నాడు ఆ పిల్లోడు. వాళ్ళు చూడండి, ఫస్ట్ మాంసభక్షణ ఆపారు, ఆ తర్వాత మాలా చేశారు, ఆ తర్వాత భక్తి చేస్తున్నారు. ఇప్పుడు అడిగాను, మరి మీ వారు కూడా చేంజ్ అయ్యారా అంటే దానికి పెద్దగా ఆన్సర్ ఇవ్వలేదు. కానీ మరి ఆ పిల్లవాడికి అన్ని గిఫ్ట్స్ భగవంత్ సంబంధంవే ఇస్తున్నారు అని అంటే చాలా మంచి కుటుంబంగా తయారవుతున్నారు వాళ్ళు. సో అలా మార్పు అనేది మనము భగవంతుడిని నమ్ముకుంటే అలా జరుగుతుంది అనమాట. సో భగవంతుడు కొన్ని ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఇప్పుడు తల్లిదండ్రులు ఇలా జలుబు చేస్తుంది, పళ్ళు పుచ్చిపోతాయి అనుకుంటారు కదా, ఇది కనుక ఇస్తే వీడు భక్తిలో నుండి వేరే వైపుకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా భక్తి చేయాలి, ప్రతి ఒక్కరు కూడా నా ద్వారానికి వచ్చేయాలి, వైకుంఠానికి నా దగ్గరకు వచ్చి నాతో ఆనందించాలి అని మన దేవాది దేవుడైన ఫాదర్, నిన్న ఫాదర్స్ డే అయింది కదా, సో ఆ కృష్ణుడు అనుకుంటాడు. అందుచేత మన కొన్ని కోరికలు తీరవు అని చెప్తున్నారు. సో ఇక్కడ తీరట్లేదు, సరే దేవాది ఎవరు మన దేవీ దేవతల దగ్గరికి వెళ్దాం. అక్కడ నియమాలు, ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక మాసం చేస్తారు, చల్లీలో స్నానం చేస్తారు, 30 రోజులు కఠినంగా ఉంటారు, ఆనియన్ గార్లిక్ తినరు, అది ఇది. ఆ తర్వాత ఒక కోరిక ముందు పెడతారు, ఈ సంవత్సరం నేను కార్తీక మాసం చేసినందుకు నాకు ఈ అధిక లాభం నాకు వచ్చింది, మళ్ళీ వచ్చే సంవత్సరం చేస్తాం అంటే చాలా షార్ట్ పీరియడ్ చేస్తారు, షార్ట్గానే ఉంటుంది అది కూడా. హిరణ్యకశిపుడు ఏం చేశాడు? ఎవరికి తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు? శివుడికి. ఎస్, బ్రహ్మకి తపస్సు చేస్తాడు. సో 10,000 సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు కయదు మాతాజీ గర్భంతో ఉంటుంది. ప్రహ్లాదుడికి అంతా నారదుడు తీసుకెళ్ళి ఆశ్రమంలో పెంచడం అవి జరుగుతాయి. సో ఇక్కడ ఆయన పుట్టిన తర్వాత ప్రహ్లాదుడు 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడే కాలం చేశారు. ఎవరు? హిరణ్యకశిపుడు. ఏమైంది అక్కడ? ఆయన కోరుకున్న అన్ని బ్రహ్మ ఇచ్చాడు. అంటే నేను అమరజీవిని అనుకున్నాడు, కానీ ఆ పైన ఉన్నది విష్ణువు, విష్ణునే గెలవాలి అని అనుకున్నాడు, కానీ గెలవగలిగాడా? గెలవలేకపోయినాడు. సో పతనమే అన్నమాట. అదే విభీషణుడు రామాయణంలో మనం చూసినట్లయితే ఏం చేశాడు? ఆయన అన్న వద్దు అనుకున్నాడు. ఎందుకంటే ఈ రాజస గుణము, రజోగుణంలో, తామస గుణంలో ఉండేవాళ్ళు నాకు వద్దే వద్దు. శ్రీరామచంద్రుడు అంటే ఎవరు? సాక్షాత్ నారాయణుడు. ఆయన భార్య నన్ను వెతుకొచ్చింది అని ఎంత చక్కగా చెప్పినా ఆయన వినలేదు, వదిలేశాడు. వదిలేసి రాముడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే రాముడు ఏం చేశాడు? ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్ అవగానే ఇమీడియట్లీ పట్టాభిషేకం చేసేసాడు, లంకకి నువ్వే రాజు అంటే దేవాది దేవుడు నిర్ణయించేశాడు, అయిపోయింది. ఈయన పతనం ఎవరిది? లంకేశ్వరుడు, రావణాసురుడు పతనం తెలుసు ఆయనకి, విభీషణుడు గెలిపోతు కూడా ఆయనకి తెలుసు. అది నారాయణుడు అంటే. సో అలా ఇక్కడ చెప్పడం ఏంటి అంటే దేవీ దేవతలకి మనం చేసే అవసరమే లేదు అని చెప్తున్నారు ఇక్కడ. మనకి భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరింపబడిన వారు దేవతలకు శరణుజొచ్చిన తన స్వభావ గుణాలను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానాలను అనుసరింతురు. సో అలా మనం అని భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. సో ఈ 23వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అల్పబుద్ధులు. అల్ప అంటే చాలా తక్కువ, అల్పంగా ఆలోచిస్తారనమాట, మీన్ మైండెడ్ టైప్ అన్నమాట. సో ఇక్కడ అల్పబుద్ధులు దేవతలను పూజిస్తారు, కానీ వారు ఆనందించే ఫలాలు అల్పము మరియు తాత్కాలికము, టెంపరీ, ఫుల్లీ పర్మనెంట్ కాదు అది. ఆ ఫలితం అనేది అప్పుడు దాకే ఉంటుంది. దేవతలను పూజించి వారు దేవతాలోకాలకి చేరుకొనగా నా భక్తులు అంత్యమున నా పరంధామంకే చేరుదురు అని భగవంతుడు ఇక్కడ 23వ శ్లోకం భగవద్గీతలో అర్జునుడికి చెప్తూ ఉన్నాడు అనమాట. ఏంటి? దేవీ దేవతలకి మీరు కొలవద్దని చెప్పలేదు, వాళ్ళందరూ కూడా నా సేవకులే, కానీ వాళ్ళకి పూజ చేసినప్పుడు వాళ్ళ నుండి వచ్చే వరాలన్నీ కూడా టెంపరరీ. అంటే ఏంటి? శాశ్వతం కాదు. కానీ నా పూజ చేసేవారు, నన్ను కోరుకునే వాళ్ళు
తప్పకుండా నా దగ్గరికి వచ్చేస్తారు అని. సో ఇక్కడ మనం స్వర్గానికి వెళ్ళామనుకోండి ఇంద్రుడి దగ్గరికి, అప్పుడు ఏమవుతుంది, అక్కడ మంచి సుఖం కదా, అప్సరసలు ఉంటారు, మదిర పానీయాలు ఉంటాయి, మంచి ఫుడ్ ఉంటుంది, ఆనందించవచ్చు. కానీ ఒక 10,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాలు మనం చేసుకునే కర్మను బట్టి ఆ తర్వాత ఏమవుతుంది, భౌతిక ప్రపంచానికి వచ్చేస్తాం. మళ్ళీ జన్మ మృత్యు జర వ్యాధిలో కొట్టుకుంటూ మళ్ళీ భక్తి ఎక్కడి నుండి ఆపామో అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్. ఇవన్నీ జరిగిపోయినాయి మన దగ్గర. అందుకే మనం చివరి గడియల్లో మనము ఇప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాం. ఇంకా డెప్త్కి మనం తెలుసుకోవాలన్నమాట ఏంటి భగవత్ తత్వము అనేది. అది తెలుసుకుంటేనే మనకి భగవంతుడి మీద ప్రేమ అనేది మనకి కలుగుతుంది. మనకి ప్రేమ కలిగినప్పుడు నవవిధ భక్తితో పాటు అన్ని భక్తి చేస్తాము, గౌరవిస్తాము గురువుని. ఆ తర్వాత భగవద్ధామానికి వెళ్ళే అవకాశాలన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. నిన్న హిస్ గ్రేస్ వరదకృష్ణ ప్రభు మన గ్రూప్ని చాలా మెచ్చుకున్నారు. ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారమ్మా, చాలా మంచి గ్రూపు, చాలా బాగా నడుస్తుంది అని అన్నారు అనమాట. ఆ గురువు గారు అంత అన్నారంటేనే అసలు మనకి ఏంటి చాలా, అంటే మనం ఏదో పైకి అహంకారంతో కాదు, కానీ ఒక సమయంలో ఎవరైనా ఇట్లా ప్యాట్ చేశారనుకోండి షబాష్ అని ఒక ఆనందం కదా. సో ఆ విధంగా అనమాట. అంటే ఇంకా ముందుకి ఇంకా కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే భక్తిలో మనం ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరుకోవాలంటే భౌతిక కోరికలు కూడా కోరుకోవచ్చు. ఒకసారి నేను మీలాగా ఇలా ప్రశ్న అడిగాను, మరి ఇంతమంది దేవీ దేవతలకి ఇన్ని డ్యూటీస్ ఇచ్చారు కదా భగవంతుడు, నువ్వు వర్షాలు కురిపించు, నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, లక్ష్మీదేవికి ఐశ్వర్యం అని. సో అక్కడ మనకి ఏది కావాలో అది కోరుకుంటే అయిపోద్ది కదా. మళ్ళీ కృష్ణుడిని వెళ్ళి కోరుకొని ఆయన డిస్టర్బ్ చేసినట్టు ఉండదా, అలా అనిపించింది నాకు. అంతే కదా, ఇప్పుడు చీఫ్ మినిస్టర్తో పని అయ్యేది చీఫ్ మినిస్టర్తో చేసుకోవాలి, కానీ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని అంటే అప్పుడు ప్రభు చెప్పారు, లేదు భౌతిక కోరికలు కూడా మనం కృష్ణుడిని కోరుకోవచ్చు, కానీ ఈ కోరికతో పాటు నన్ను భక్తిలోనే ఉంచు భగవంతుడా, మాయలోకి పంపించకు, నేను మాయలో పడకుండా నన్ను కాపాడు అని వెంటనే కోరుకోవాలంట. ఏంటి ఈ భౌతిక కోరిక ఏంటి అంటే, ఇందాక నేను ఒక మాతాజీ స్టోరీ చెప్పాను కదా, పాపం వాళ్ళకి పిల్లలండి 2 జతలు ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఒక బాధ కదా తల్లికి కానీ తండ్రికి కానీ. వాళ్ళకి ఇంకా అంత మెచ్యూర్ కాలేదు, ఒక 10 జతలు ఉండాలి అని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె 12 జతలు ఇచ్చేటట్టుగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ బాగా పెరిగిందనమాట. ఆమె కోరుకుంది కరెక్టే, కానీ అలాంటి కోరికలు మన అవసరాలకు కావాల్సినవి మనం కోరుకోవచ్చు. ఇప్పుడు భక్తి చేస్తున్నాం, మనకి భక్తి చేస్తున్నప్పుడు ఫోన్లో చాలా కష్టం, ఒక ల్యాప్టాప్ కావాలి, కొందరు ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకుంటారు, ఒక టేబుల్ కావాలి, ఒక కుర్చీ కావాలి, ఒక సెటప్, ఒక ఆఫీస్ సెటప్ అని ఉంటే మనం చక్కగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనం చెప్పడం స్టార్ట్ చేస్తే భగవంతుడు ఏదో రకంగా అరేంజ్ చేస్తాడంట. అది నిజమే, చాలా మంది అందరూ చెప్తూ ఉంటారు. మనం ఏమి ప్రత్యేకంగా ఒక ఆఫీస్ రూమ్ చేసుకొని ఇది అది కొనుక్కునేది అవసరం లేదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి, అది జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనము ఆ భౌతిక కోరికల్ని మనం వద్దు పరిత్యజించినప్పుడు మనకి ఏది అవసరమో అది భగవంతుడికి తెలుస్తుంది, ఆయనే ఇచ్చేస్తారు. మనం అసలు అడగక ముందే వచ్చిందనుకోండి, ఎంత ఆనందం కదా, చాలా ఆనందం. దానిలో మనకేం కష్టాలు కూడా ఉండవు అనమాట. భగవంతుడు ఇచ్చిందే మనం ప్రసాదం లాగా తీసుకున్నప్పుడు దాంట్లో మనకి పెద్దగా కష్టాలు ఏమీ రావు. సో అది మనకి ఇక్కడ 20వ శ్లోకం 23వ శ్లోకంలో మనము నేర్చుకోవాల్సిందనమాట. సో అట్టి తాత్కాలిక ఫలితాలు అంటే టెంపరీ అని అనుకున్నాం కదా. ఇప్పుడు హిరణ్యకశిపుడిదే మనం తీసుకున్నాము, ఒక 5 సంవత్సరాలే ఆయన అనుభవించాడు. అదే హరికి వైరం లేకుండా ఆయన కూడా హరిభక్తి చేసుంటే ఇంకా కొన్నేళ్ళు బతికేవాడు చక్కగా. ప్రహ్లాదుడు పెద్దవాడయ్యి చక్కగా యువరాజు లాగా ఇంకా ఎంతో లైఫ్ ఉండింది ఆయనకి. కానీ
ఆ లైఫ్ అనేది 5 సంవత్సరాలకే ఆయన ముగించుకున్నాడు. ఎందుకంటే హరిని దగ్గర రానివ్వలేదు, భగవంతుడిని దగ్గర అలా మనలో చాలా మంది ఉంటారనమాట. ఈ తినడానికి సరిపోయింది, ఇల్లు వాకిలి, గేటెడ్ కమ్యూనిటీ, పెద్ద పెద్ద కార్లు, ఇవన్నీ కోరుకుంటారు. దాంతో పాటు కష్టాలన్నీ వస్తాయని వాళ్ళకి తెలియదు. ఎందుకు? భగవంతుడిని వాళ్ళు వాళ్ళ లిస్టులో చేర్చుకోలేదు, వాళ్ళ కుటుంబంలోకే రానివ్వలేదన్నమాట. భగవంతుడు అంటే వాళ్ళ గుడికి వెళ్ళామా, కొంత దానం చేసామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా, అక్కడి వరకే అన్నమాట. సో నిన్న ఒక ఉదాహరణ చెప్పారు ప్రభు గుడిలో. ఒక చాలా ధనవంతుడు, భార్య కూడా చాలా నగలన్నీ వేసుకుని వచ్చిందంట, ఆయన కూడా మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుని వచ్చారంట. వచ్చి మేము డొనేషన్ ఇస్తామని, సరే వీళ్ళు చూస్తే ఇంత ఐశ్వర్యవంతుల్లాగా ఉన్నారు, ఎంత డొనేషన్ ఇస్తారంటే 1116 ఇచ్చారంట. దానికి నవ్వాలా ఏడవాలో మనకు అర్థం కాదు. ఇంకొక అతనేమో 50,000 ఇచ్చాడంట, సామాన్యంగా ఉన్నాడంట. సో మనకి ఆయన ఎక్కడి నుండి కూడబెట్టాడో ఏం చేసాడో మనకు తెలియదు, గుడికంటూ ఇచ్చారు. సో ఆ గుడిలో మనకి గుడికి అంటూ మనం దానం చేస్తే దేవలోకంలో మనకి ఇల్లు ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక ఇటుకే మనం ఇచ్చాము అంటే అక్కడ ఇటుకలు పేర్చి మనకు ఒక ఆలయం, మనకు ఒక ఇల్లు తయారు చేసి ఉంచుతాడంట భగవంతుడు. సో గోలోకంలో పోయి మన ఇంట్లో మనం ఉండడం ఎంత ఆనందం. అది అనమాట, అది పర్మనెన్సీ అన్నమాట. సో శాశ్వతం. భగవంతుడికి ప్రార్థన అన్ని భక్తి చేస్తే శాశ్వతంగా ఉంటుంది. అదే దేవీ దేవతలకి చేస్తే అశాశ్వతము. ఎప్పటికైనా మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి మనము పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం. సో ఇక్కడ భాష్యంలో ఏం చెప్పారంటే, తాత్కాలిక ఫలాలను అజ్ఞానులు మాత్రమే నిర్దేశితమై ఉన్నవి. మనుజుడు ఎన్నడూను భౌతిక సుఖాభిలాషను వృద్ధి గావించుకొనరాదు. జీవనకు అవసరమైనంత భౌతికానందమే అంగీకరించాలి. అవసరం నాకు మించి తక్కువ లేదా ఎక్కువ తగినట్టు కావు. అధికంగా భౌతికానందము స్వీకరించుట అనగా అధికాధికంగా భౌతిక క్లేశంలో చిక్కుకుండుటయే అని భావము. సో ఇక్కడ చూడండి, మామూలుగా ఈ భౌతిక క్లేశాలు అంటే ఎలాంటివి వస్తాయి. ఒకానొక సమయంలో ఐ థింక్ ఒక 7 years 10 years బిఫోర్ 500 notes 2000 notes సడన్ గా బ్యాన్ చేశారు. మీకు అందరికీ గుర్తుండొచ్చు. సో ఇది బ్యాన్ చేసినప్పుడు డబ్బు గల వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అందరి పేర్లు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్లు అకౌంట్లు ఓపెన్ చేసేసి వేసేసారు. ఇప్పటికీ కూడా అవి అందులో చిక్కుకుని ఉన్నారు. అంటే ఆ కొందరేమో సిన్సియర్గా వాళ్ళ డబ్బులు వాళ్ళు రిటర్న్ చేయడము, అకౌంట్లో వచ్చిన పైసలు ఇచ్చేయడం, కొందరికి అప్పులు కూడా ఇచ్చారనమాట, ఇంట్రెస్ట్ వస్తుంది అని. సో అవన్నీ ఆ చిక్కులు ఇప్పుడు కూడా ఊడిపోలేదు, అంటే చిక్కుల నుంచి వాళ్ళు బయటపడలేదు అనమాట. సో అలాంటి అధికమైన క్లేశాలు ఎప్పుడైతే భౌతికానందము స్వీకరిస్తామో మనము, అంటే చాలా డబ్బులు, మోస్ట్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ లంచాలు అనేవి ఉంటాయి కదా, అవి వాళ్ళు ఏ బ్యాంకుల్లో దాచలేరు, ఎక్కడ దాచలేరు. ఎప్పుడైతే బంగారము నగలు ఎక్కువ అవుతాయో మనకి భయం కూడా వస్తుంది. దాని వెనక వస్తుందా? ఇప్పుడు మన జోబులో మన పర్సులో ఏమీ లేవనుకోండి, ఎక్కడైనా పెట్టి ఏమైనా చేసుకోవచ్చు, మనం సత్సంగ్ చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఆ బ్యాగ్ అక్కడే ఉంటుంది. ఎవరైనా తీసి చూసినా కానీ మనకేమీ తెలియదు. మనకు ఉండేది ఒక్క ఫోనే, ఆ ఫోన్ పట్టుకొని మనం తిరగవచ్చు. కానీ అదే బ్యాగ్లో 2 ఫోన్లు పెట్టాము, ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి, మళ్ళీ కొన్ని డబ్బులు పర్సులో కూడా ఉన్నాయి అంటే ప్రాణం అంతా పర్సు మీదే ఉంటుంది, కానీ ఇటు భక్తి మీద ఉండదు. అవునా కదా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ఇప్పుడు చెప్పులు అంటారా, చెప్పులు కూడా బయట ఎక్కడ వదిలేస్తాం, ఆ గుంపులో ఉంటే ఉంటాయి, పోతే పోని. కానీ పర్సు ధ్యాస చెప్పుల కంటే ఎక్కువ. సో అదే విధంగా ఇక్కడ ఏమంటున్న, భౌతిక క్లేశములలో చిక్కుకుండుటయే అని భావము. స్వీకరించినామంటే కొందరు వద్దన్న వస్తుందండి లక్ష్మీదేవి, అది దాన్ని ఎవరు ఆపలేము. కానీ మంచి దారి చూసుకోవాలి మనం. మంచిగా ఎక్కువ వచ్చాయనుకోండి, ఇచ్చేయండి, భగవంతుడికే ఇచ్చేయండి. భగవంతుడు పంపిస్తున్నాడు, నేను ఈ జాబ్లో ఉండాలి,
ఈ జాబ్లో ఇవన్నీ కంపల్సరీ అయిపోయినాయి నాకు. సో ఈ వచ్చిన డబ్బులన్నీ కూడా భగవంతుడి సైడ్ మళ్ళించినప్పుడు మనకి మేబీ ఆ చిక్కులన్నీ పోతాయేమో. ఎలాగైతే మనము ప్రసాదం భోగా పెడతాం కదా, మనం రుబ్బేటప్పుడు దంచేటప్పుడు పురుగులు అవి ఇవి ఏమన్నా అయిపోతాయి, ఆ పాపం తట్టుకుని మనకి రాకుండా భగవంతుడికి ఇస్తున్నాం కాబట్టి, అలాగే డబ్బులు కూడా 11% ఇస్తారు, ఇవ్వాలి అని చెప్పారు. 25% ఇచ్చేయచ్చు, దాంట్లో ఏముంది. సో అలా అది చెప్తున్నారు, భౌతిక క్లేశాలలో చిక్కుకుండుటయే అని భావము. విష్ణు సేవ వలన ఒనగునేడు దివ్య లాభం గూర్చి తెలియని కారణమని భౌతిక సుఖాభిలాష అధికమును అధిక స్త్రీ సాంగత్యము ఆధునిక గౌరవము వాంఛించుతుందరు. సో మనకి కోరికలన్నీ తీరిపోయి డబ్బులు బాగా ఎక్కువైపోయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనకు ఒక పేరు కావాలి, ఈ అపార్ట్మెంట్లో నేనే లీడరు, తర్వాత 5-6 అపార్ట్మెంట్ అంటే ఇంకా కొన్ని ఈ పేటకే అనుకోండి, సందు ఇక్కడ ఎన్నో ఉన్నాయి అపార్ట్మెంట్, వీటికన్నిటికీ ఆ తర్వాత డబ్బులు ఇంకా ఎక్కువైనాయి అనుకోండి, ఎలక్షన్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, నేను లీడర్ అవ్వచ్చు కదా. ఎలక్షన్లోకి వెళ్ళి ఒక కార్పొరేటర్ ఏదో అయ్యారనుకోని వెనకాల మనుషులు రావాలి, ఎప్పుడు మనుషులు ఉండాలి వాళ్ళకి. సో ఆ మనుషుల్ని ఫీడ్ చేయాలి వీళ్ళు, ఆ డబ్బులు అలా పోతాయి. అది గెలిచారనుకోండి, చీఫ్ మినిస్టర్ అవ్వాలనిపిస్తుంది, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టరే అవ్వాలనిపిస్తుంది. సో వీటికన్నిటికీ కూడా ఏంటి అనంటే భౌతిక వాంఛలు ఎక్కువ అవడం అన్నమాట, భౌతిక సుఖాభిలాషాలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి అని చెప్పడం. ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే, వాళ్ళకి భగవంతుడి గురించే తెలియదు. సో ఇలా ఉన్నప్పుడు స్త్రీ సాంగత్యంని కూడా వాళ్ళు కోరుకుంటారు. ఒక భార్య సరిపోదు వాళ్ళకి. ఇంద్రద్యుమ్న మహారాజు ఎంత చక్కని భక్తుడు, ఏనుగులాగా పుట్టినప్పుడే ఎంతో మంది భార్యలతోని ఆయన అనుభవిస్తూ అహంకారంతోని భగవంతుడికి ప్రార్థన చేయకుండా మొసలి వలలో చిక్కుకుంటాడు, మొసలి కాలు పట్టేసుకుంటుంది. సో నా ఫ్యామిలీ బలవంతులు కదా, వీళ్ళు హెల్ప్ చేస్తారు అనుకుంటారు, కానీ చేయలేకపోతారనమాట. తర్వాత మళ్ళీ భగవంతుడి స్తుతి చేస్తేనే ఆయనకి విడుదల అనేది వస్తుంది. సో ఈ విష్ణు సేవ ద్వారా మనుజుడు ఈ జన్మమందే గాక తదుపరి జన్మ యందు కూడా లాభాన్ని పొందగలరు. సో ఇప్పుడు మనం ఒకరిని చూసాము, బాగా రిచ్ ఐశ్వర్యవంతుడు, మళ్ళీ ఒక మంచి పండితుడు, సాదాగా ఉన్నాడు, చక్కగా తెల్ల బట్టలు వేసుకొని భగవత్ తత్వం చాలా తెలుసు, భగవత్ పండితుడు ఆయన. మనం ఎవరు రిచ్ అనుకోవాలి? ఇప్పుడు ఈ శ్లోకం ఇక్కడ నేర్చుకున్నప్పుడు ఎవరు గొప్పవాడు? విష్ణు పండితుడు విష్ణు సేవ చేసినతనే. ఎందుచేత అనంటే ఈ జన్మ ఇప్పుడు చేసిన భక్తి మళ్ళీ జన్మలో కూడా క్యారీ ఆన్ అవుతుంది. అదే ఈ డబ్బులు ఎన్ని కోట్లు, మిలియన్స్ అండ్ డాలర్స్ ఎన్ని సంపాదించినా ఇక్కడే వదిలి వెళ్ళిపోతుంది. అది చెప్తున్నారు ఇక్కడ, అంత బాగా వివరించారు శ్రీల ప్రభుపాదుల వారు. సో ఈ నియమాలను మరిచి అధిక సంఖ్యలో భార్యలను అధిక సంతానం గోరు మూర్ఖ జనులు పలు దేవతలను అర్చించుచుందురు. ఇప్పుడు పిల్లల కోసం ఎంతో ప్రాధేయపడుతూ ఉంటారమ్మా, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పూజలు చేసి, ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా వేరే హాస్పిటల్స్కి వెళ్ళి ఏమవుతుంది, రుణబంధం లేకపోతే పిల్లలు పుట్టరేమో. అది భగవతత్వం తెలిసిన వాళ్ళు పిల్లలు లేకపోయినా ఏమనిపించదు వాళ్ళకి, కావాలంటే అనాథాశ్రమం నుంచి తెచ్చిపెచ్చుకోవచ్చు, ఎన్నో మార్గాలు ఉంటాయి. కానీ అది కాదు, ఇవి కావాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. వీళ్ళని మూర్ఖజనులు అని అంటున్నారు. వాళ్ళు దేవతలను కానీ మానవ జన్మ లక్ష్యం జీవన క్లేశాలను నశింపజేసుకుంటే గాని వృద్ధి చేసుకునేట కాదు. సో ఎన్ని కోరికలు కోరుకుంటే అంత ఎక్కువ కష్టాలు మనకి వస్తూనే ఉంటాయి. కోరికలే లేవు. భగవంతుడు ఏంటి ఆ శ్లోకం రోజు చెప్పుకోమన్నాను నేను, ఒక శ్లోకం మీకు గుర్తుందా? పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం మా శుచః. సో మన అన్ని వదిలేసుకుందాం, భగవంతుడికి ఇచ్చేద్దాం, ఆయన చూసుకుంటాడు అని మనం అనుకున్నట్లయితే
మనకి ఏది కావాలో అది మన టేబుల్ మీద ఉంటుంది. మీరు చేసి చూడండి, ఆశ్చర్యం వేస్తుంది మీకే. పిల్లలు పాస్ అయిపోవాలా, పాస్ అయిపోతారు. ఉద్యోగం కావాలా, ఉద్యోగం వస్తుంది. పెళ్లి కావాలా, పిల్లలు పుట్టాలి. భగవంతుడిని అంత డెప్త్గా నమ్మాలి. ఓకే. సో భౌతిక సుఖం కొరకై దేవతలను అర్చింప అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నారు, ఏలేనా దేవతలందరూ దేవాది దేవుని శ్రీకృష్ణుని సేవకుల వంటి వారు. వాళ్ళందరూ భగవంతుడు సేవకులే. మానవావసరములు గాలి, వెలుతురు, నీరు, అగ్ని మొదలగు సమస్తం అందించుటలో వారెల్ల వేళలా ధర్మబద్ధులై ఉందురు. సమయానికి ఎండ రావాలి, సమయానికి వర్షాలు రావాలి, సమయానికి గాలి వీచాలి. ఇవన్నీ కూడా భగవంతుడు మనకి డిసైడ్ చేసి పెట్టారు. ఈ జీవులకి ఇది అవసరము, వాళ్ళకి ఆకలిస్తుంది, వాళ్ళకి ఫుడ్ కావాలి. కానీ మనమే ఈ పొల్యూషన్ అనే దారిలో పడిపోయి ధర్మాన్ని మనము పాటించలేదు. దానివల్ల ఈ క్లేశాలు, కష్టాలు. కేవలం కష్టపడి పనిచేసి కష్టఫలం ద్వారా దేవాది దేవుడు శ్రీకృష్ణుని ఆరాధించుటే సర్వుల జీవిత లక్ష్యం కావలెను. సో మనం ప్రొద్దున లేస్తే భగవంతుడే మనకి ఆ లక్ష్యం అందరికీ వచ్చేయాలి. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉదాహరణ చెప్పాను చూడండి, ఆ పిల్లవాడు కుటుంబాన్ని మార్చేశాడు. అలా ఎంతో మంది ఉంటారు. సో మీకు కూడా దగ్గరలో ఏమన్నా స్కూల్స్ ఉంటే, కాలేజెస్ ఉంటే వెళ్ళి ఫ్రీ టైం ఉంటే నేను భగవద్గీత చెప్తాను అని అడగండి, లేదా చిన్న చిన్న టాపిక్స్ చెప్పండి. మీరు చెప్పలేకపోతే వాళ్ళు, మీకు స్కూల్స్ ఉన్నా కాలేజెస్ ఉన్నా మాకు చెప్పండి, మేము వచ్చి చెప్తాం వాళ్ళకి. పిల్లల్ని మార్చాలండి. మారుస్తే కనుక మొత్తం దేశమే, దేశ పౌరులు, రేపటి పౌరులు వీళ్ళే. సో ఇక్కడ ఇవాళ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. బెంగళూరులో ప్రభు ఎంత చేస్తారంటే అంత యంగ్స్టర్సే పిల్లలు, ఆల్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అనమాట. ఎంత మంచి సత్సంగ్ చేస్తున్నారంటే ఎవ్రీ సండే దే విల్ కమ్. చిన్న చిన్న కుక్కరీ క్లాసెస్ అని, కాంపిటీషన్స్ అని, అలా మన దగ్గర కూడా ఉంది హైదరాబాద్లో. ఎవరైనా అమ్మాయిలు ఉంటే అరౌండ్ 16-17 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తే కనుక స్త్రీ మారింది అనుకోండి, కుటుంబమే మారిపోతుంది. అంటే ధర్మంగా ఉంటారు, భక్తితో ఉంటారు. సో కేవలం కష్టపడి పనిచేసే కష్టఫలం ద్వారా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆరాధించుటే సర్వుల జీవిత లక్ష్యం కావాలి మనకది. సో శ్రీకృష్ణ భగవాని నందు శ్రద్ధను కలిగి ఉండి తమ విద్యుక్త ధర్మ నిర్వహణలో నీక్తులు కావలెను. అట్టి జీవనం భగవద్ధామానికి చేరు మార్గం క్రమంగా మనుషునికి పురోగతిని కలిగించగలదు. సో మన విద్యుత్ ధర్మాల్ని మనం మర్చిపోకూడదు, మనం అవి కూడా చేసుకోవాలి. సో అవి చేస్తూ కూడా భక్తి చేయవచ్చు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా రజభూమి అందు అవతరించినప్పుడు ఈ ఇంద్ర పూజ గురించి నేను చెప్పాను కదా. సో ఇక్కడ ఏం చేశాడు, ఇంద్రుడికి పూజ చేయొద్దు, గోవర్ధనానికి చెయ్యండి అని అక్కడ ఒక చిన్న చేంజ్ చేసి చూపించాడు ప్రాక్టికలీ భగవంతుడు మనకి. సో మనం కూడా ఇలాంటి చేంజెస్ అనేది మనం తీసుకుని రావాలి. అటువంటి ధర్మ కార్యము కైతవ ధర్మంగా పిలువబడి ఈ శ్రీమద్ భాగవతం యొక్క ఆదిలోనే ఖండింపబడింది. ఈ జగమందు ప్రతి ఒక్కరూ అనుసరించవలసిన ధర్మం ఒక్కటియే, అది ఏ భాగవత ధర్మము. ఒక్క శ్రీకృష్ణ భగవానుని అర్చించుమని మనుజుడు ఉపదేశించు దివ్య ధర్మము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భాగవతం की जय, श्रीमद् भगवद गीता की जय, श्रील प्रपाद की जय, गुरु महाराज की जय, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा, जय चैतन्य निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. हरे कृष्ण. Thank you all Mataji's and Prabhuji's. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ. అనురాధ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. మేము ఇవాళ మౌంట్ ఆబు పోతున్నాం, నత్తద్వార టెంపుల్ వెళ్ళాం నిన్న, కృష్ణుడివి ద్వారకాధీశ్ టెంపుల్, రెండు చాలా బాగున్నాయి మాతాజీ. మళ్ళీ మా రూమ్లలో కూడా ప్రతి రూమ్ లో భగవద్గీత పెట్టారండి. హిందీలో ఉంది కానీ అన్ని రూమ్లలో భగవద్గీత ఉంది. చాలా మంచిగా అనిపించింది. టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి మాతాజీ. హరి బోల్ మాతాజీ. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ.
హరే కృష్ణ. సత్యనారాయణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఇప్పుడు మేము మాతాజీ మేము మాకు మృదంగం కానీ అది హార్మోనియం కానీ తెప్పిస్తారా మాతాజీ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు డబ్బులు ఇచ్చామంటే హ్యాబిట్స్ లో? అక్కడ ఉంటాయండి, మీరు వెళ్ళి అడగాలి, అది నాకు తెలియదు. ఆన్లైన్ లో తీసుకోండి, ఆన్లైన్ లో కొనుక్కోవచ్చు. అక్కడైతే నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్లు అమ్మడం చూడలేదు. మీరు వాళ్ళని గిఫ్ట్ వెళ్ళి అడగండి. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. అక్కడ మృదంగము మాయాపూర్ నుంచి తెచ్చుకున్నారు. అక్కడ కొంచెం చీప్ అండ్ బెస్ట్ గా ఉంటాయంట. సో అక్కడ వెళ్ళి అక్కడ నేను తెచ్చుకున్నారు, ఆన్లైన్ లో తెప్పించుకున్నారు. నాకు నేర్చుకోవడానికి భజన కమిటీ మాతాజీ తెప్పిస్తారా హార్మోనియం గిట్లా అలాగని మాతాజీ వీళ్ళు? నాకు తెలియదు ప్రభుజీ, అది ఆ విషయం మీరు వాళ్ళని అడగాలి. ఈసారి టెంపుల్ పోయినప్పుడు కనుక్కొని నేను మీకు చెప్తాను. ఓకే, హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ. కుమారస్వామి, హరే కృష్ణ. కుమారస్వామి మాతాజీయా ప్రభుజీయా? చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? మైక్ ఆన్ చేసుకున్నారు. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేనేంటంటే భగవద్గీత మన ఇస్కాన్ లో చేరి 2 years అయింది. ఫౌండేషన్ 1, 2 పాస్ అయ్యాను, తర్వాత ఐటీసీ పాస్ అయ్యాను. అయితే నాకు భగవద్గీత మీద ఉన్నటువంటి ఆసక్తితో అంటే నేను పర్మిషన్ మామూలుగా మన గురువులను అడిగాను, బోధించవచ్చా శ్లోకాలు నేనంటే మంచిగా పాడతాననే ఉద్దేశంతో మన టెంపుల్ ఉన్నటువంటి వాళ్ళు నన్ను ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. దానితో నేను ఏం చేస్తానంటే పిల్లలకి ఒక 50 శ్లోకాలు అట్లా నేర్పించాను మాతాజీ. హరి బోల్. అయితే శ్లోకాలు నేర్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభు. మీరు ఎలా మనము ప్రవర్తించాలి, ఆ శ్లోకం యొక్క అర్థం చెప్పండి వాళ్ళకి. అవును మాతాజీ, ఆ విధంగానే చెప్తున్నాను. ఇప్పుడు యుక్తాహారం విహారస్య అనేటటువంటి శ్లోకం ఏదైతుందో దానికి మనం ఏంటంటే బయట దొరికేటువంటి జంక్ ఫుడ్ ఇలాంటివి మనం తినొచ్చా అనేటువంటి చాలా చక్కగా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో వాళ్ళకి చెప్తున్నాను. ఆనందం అనిపిస్తుంది మాతాజీ. హరి బోల్ ప్రభుజీ, చాలా మంచి పని చేస్తున్నారు మీరు, కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మాతాజీ, ధన్యవాదాలు. మనకు కావాల్సింది ఇదే. హరే కృష్ణ. సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామాలు. చాలా చక్కగా వివరిస్తున్నారు మాతాజీ. నిన్న ప్రభు చెప్పినవి కూడా చాలా బాగా అర్థమయ్యాయి మాతాజీ. మాతాజీ మనము ప్రతిరోజు ఒక శ్లోకం చెప్పారు కదా, ఒకసారి అది చెప్పండి మాతాజీ. ప్రతిరోజు చదువుకునే శ్లోకము ఒక శ్లోకం ఇప్పుడు చెప్పారు కదా. 18.66 అది. సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షస్యామి మా శుచః. ఓకే మాత, అది ప్రతిరోజు చదువుకోవాలి మాతాజీ. ఓకే, అంటే అర్థం అదే కదా, వీఆర్ సరెండరింగ్ టు కృష్ణ. మేము శరణాగతి పొందుతున్నాము, మాకు దేనితో ఏమీ సంబంధం లేదు, మా పాపాలన్నీ ఏమున్నా అన్ని శరణాగతి పొందుతున్నాము అని చెప్పడం అన్నమాట. సో కృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే, మీరు నాకు శరణాగతి అయిపోయినప్పుడు మీ పాపాలన్నీ నేను కడిగేస్తాను, డోంట్ వర్రీ అబౌట్ దట్ అని అంటున్నాడు. అని మోక్షస్యామి అంటే మోక్షానికి దారి నేనే చూపిస్తాను, మీరు మోక్షానికి ఎలా వెళ్తారు అనేది నేను, అంటే కృష్ణుడు చెయ్యి ఇలా అందిస్తున్నాడు, మనం పట్టుకోవాలి, పట్టుకొని వెళ్ళడం. ధన్యవాదాలు మాతాజీ, చాలా హరే కృష్ణ. మనకి కొన్ని చేసేటప్పుడు భయం వేస్తుంది, ఇవి చేస్తే ఆ దేవుడి కోపమా, ఇది చేస్తే ఈ దేవత కోపమా అని అనిపిస్తుంది. అలాంటప్పుడు కృష్ణుడే ఎక్కువ అని, ఇప్పుడు వినాయకుడి పూజ ఎలా చేయాలి అని అడిగాను కదా ప్రభుని, ఆయన ఏమన్నారు, వినాయకుడు సేవకుడు, భాగవతం రాశారు ఆయన, దంతాన్ని విరగొట్టి రాస్తేనే ఏకదంతుడు అయ్యాడు. సో ఈ విషయం మనకు తెలుసు. ఇంత మంచి సేవ చేసావు కదా, అలాంటి సేవలో నాకు కూడా నేర్పించు అని వినాయకుడిని మనం కోరుకొని భగవద్ధామం సైడ్ మనం వెళ్ళాలి అని. హరే కృష్ణ. హరి బోల్. మంచి ప్రశ్న అడిగారు, థ్యాంక్ యూ. స్వాతి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, మొన్న మీరు క్లాస్ లో ముముక్షులు
అండ్ మహాత్ములకి డిఫరెన్స్ చెప్పారు కదా మాతాజీ. ఎస్ సో నేను ఆ రోజు ఒక బుక్ చదివాను మాతాజీ. ఆ బుక్ లో ఏమిచ్చారో అంటే మామూలుగా చెప్పొచ్చా మాతాజీ? చెప్పండి. మహాత్ములు అంటే కృష్ణధామంలో ప్రవేశించడానికి యోగ్యుడైనట్టి ఉన్నత శ్రేణి కృష్ణ భక్తుడిని సూచిస్తుంది. జన్మ మృత్యు చక్రం నుండి తనను విడిపించుకోవడానికి మానవ జన్మను ప్రకృతి వనరులను ఉపయోగించుకోవడమే మహాత్ముని పరిపూర్ణత అని ఇచ్చారు మాతాజీ. ఈ విషయం షేర్ చేస్తున్నానని. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఓకే, నైస్. మీరు కూడా కరెక్ట్ గా చెప్పారు. మహాత్ములు అంటే మనం అదే కంపారిజన్ ఎవరికి చెప్పుకున్నాము? మహాత్ములు ఇంకా పొందేవారు. సో ముక్తి అనేది మనం కోరుకుంటున్నాము, కానీ ముక్త పురుషుల కంటే కూడా ఎక్కువ మహాత్ములు అన్నమాట, ఇంకా ఎక్కువ భక్తి చేసేవాళ్ళు. ఓకే, ఆ రోజు మీరు చెప్పిన తర్వాత ఇది చదివినప్పుడు చాలా బాగా అర్థమైంది మాతాజీ. ఓకే, హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. మంచి విశ్లేషణ చేశారు. అలా మనము అంటే దీన్నే ఏమంటారు అంటే నెమరు వేసుకోవడం అన్నమాట. మనం చదివింది ఇంకెక్కడైనా కనిపించిందా అంటే అవును అక్కడ విన్నాం కదా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే ఎలా అర్థమైందో ఏమైనా 2-3 కామెంట్స్ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ అన్ని దేవతలు పూజించకూడదు, కృష్ణుడినే పూజించాలన్నప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. అయితే తర్వాత బాగా అర్థమైంది. మొన్న ప్రభుజీది కూడా విని ఇంకా అదే గణపతిని పూజిస్తే ఇట్లా అడగాలి, లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే డబ్బులు అడగచ్చు, కానీ ఇస్కాన్కి అదే దాంట్లో కృష్ణుడికి ఇవ్వాలి భాగము. తర్వాత దసరాలో అది అమ్మవారిని పూజించినప్పుడు మాయాదేవి ఆమె మాయను తొలగించమని అడగాలి. ఇవన్నీ బాగా క్లియర్ గా అయిపోయి కరెక్టే. అంటే ఇప్పుడు నైవేద్యం పెట్టినా సరే ఆయన ఏమన్నారు, నైవేద్యం పెట్టాక మిగతా దేవతలు అది ప్రసాదంగా ఇవ్వాలి. అది అన్ని దేవతలు నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉండేది. ఇన్ని దేవతలు ఉంటే నైవేద్యం కృష్ణుడికి ఒకటి పెడితే పక్కన కొంతమందిని చిన్న చిన్న పెట్టుకుని ఇంకా అలవాటు పోలేదు, తీసేయాలి. అయితే వీళ్ళకి ఎట్లా పెట్టాలి అట్లా చాలా కన్ఫ్యూజన్ లో ఉండేదాన్ని. అయితే ఇప్పుడు అర్థమైంది అనమాట. ఫస్ట్ కృష్ణుడికే పెడతాను కానీ ఒకటి అడగడం మర్చిపోయాను. గణపతికి ఫస్ట్ పూజ చేస్తాం కదా, మరి అతను చేయొచ్చా లేదా అంటే విఘ్నాలు కలగకుండా చెయ్యమని అడగాలి. అట్లాంటి క్లారిటీ వచ్చి ఇప్పుడు కొంచెం అంటే కృష్ణుడే కరెక్ట్. ఇప్పుడు ఇవాళ చదివిన దాంట్లో కూడా అదే టాపిక్ కదా, కృష్ణ భగవాడు ఒక్కడే ఈ నీళ్లు పోసినట్టు బాగా క్లారిటీ వచ్చింది. అంటే మొన్నటిది ఇవాళ మీరు చెప్పిన ఈ విశ్లేషణ అదే హిరణ్యకశిపుడు టెంపరీ, వేరే దేవతలు ఇచ్చినవన్నీ పర్మనెంట్, అది చాలా బాగా అన్నమాట. అన్ని దేవతలను పూజించకూడదు అనేది ఇంకా ఇప్పుడు మనసుకి బాగా కరెక్ట్ గా అంటే గౌరవించాలి. అట్లా గౌరవించకూడదని కాదు, గౌరవించాలి, పూజ చేసుకోవాలి, అది వేరే. కానీ అగ్రజుడు ఎవరు అని అంటే భగవానుడే, శ్రీకృష్ణ పరమాత్ముడు అనేది మనసులో పెట్టుకోండి అని చెప్తున్నారు. వినాయకుడికి పూజ చేసినా ఎవరికి చేసినా మీరందరూ కూడా శ్రీకృష్ణ సేవకులే. మీరెలా సేవ చేశారో మేము కూడా అలాంటి సేవ చేయడానికి అర్హులం అవ్వాలి అని వాళ్ళని కోరుకోవాలి అని చెప్పారు. నేను ఒకటే చెప్తాను, మూలము వేరు అని అన్నారు ప్రభు, అన్నారు నేను ఒకటే చెప్తాను అని. ఆ ఒక్క ఎగ్జాంపులే ఒకటి గుర్తుపెట్టుకోండి అని అన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మాతాజీ ఫర్ యువర్ గుడ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. జీ లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అంటే కృష్ణుని పైన పొజిషన్ లో పెట్టమని చెప్పిండ్రు వరదరాజ స్వామి. అవును. అయితే కృష్ణుడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షులు వస్తే కూడా దేవతలందరూ భయపడి పారిపోతారు. అవును. అందరికంటే భగవంతుడు ఇందులో ఎవలో అని కూడా ఈ విషయం వింటేనే కూడా అర్థమైపోతుంది. కాదు, హిరణ్యకశిపుడు వస్తే కూడా
హిరణ్యకశిపుని చంపడానికి నరసింహస్వామి వస్తే కూడా ఏమైంది? నరసింహస్వామిని చూసి దేవతలు కూడా ఏం చేయలేకపోయారు. ఆయన రూపం అవి ఇవి చూసి ఆఖరికి ప్రహ్లాదుడు స్తుతిస్తేనే శాంతించాడు అనమాట. అక్కడ దేవునికి అర్పిస్తేనే దేవతలందరూ కూడా సంతోషిస్తారని కూడా చెప్పారు. హరిబాబు అదే మనకి తెలియక అమ్మవారికి ఒక ప్లేట్, కృష్ణుడికి ఒక ప్లేట్, వినాయకుడికి ఒక ప్లేట్, ఇలా పెడుతూ ఉంటాం అన్ని మిశ్రీ చిప్స్ అను పళ్ళను. ఇంకా దేవుడి గుళ్ళు అన్ని నిండి మనకు కూడా పని ఎక్కువ. ఈ లోపు మనకు 5-6 జపమాలలు అయిపోతాయి కృష్ణుడిని ఒక్కడినే సేవించుకుంటే. అది అక్కడ సమయం అనేది మనం తీసుకోవాలండి. ఏ సమయం కూడా ఎక్కువ వృధా చేయకూడదు అనమాట. చేయకుండా మనము జపానికి ఎక్కువ కేటాయించామనుకోండి, మనకు ప్యూరిఫికేషన్ బాగా జరుగుతుంది. ఆ ప్యూరిఫికేషన్తో ఏమైనా భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి, ఇదే ఆలోచన ఉంటుంది. చదివింది కూడా మననం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రతి దానికి రిలేట్ చేస్తూ ఉంటాము. భగవంతుడు కదా ఇందులో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు. ఓహో ఇవాళ వర్షం పడుతుంది, నిజమే కదా, పక్షులు బాగా దాహానికి చేస్తున్నాయి, మళ్ళీ మొక్కలకి కూడా నీళ్లు కావాలి, మనకు కూడా బోర్లో నీళ్లు పోతే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా భగవత్ కృప అని మనం ఆనందించే సమయం వచ్చేస్తుంది. అవన్నీ కూడా చెయ్యమని చెప్తుంది భాగవతం. అంతే ప్రభుజీ. ఇప్పుడు మాకు కూడా మా ప్రభుజీ ఏం చెప్తారంటే 16 మాలల జపం చేయండి, భాగవతం చదివి నాకు మెసేజ్ పెట్టాలి అంటే ప్రతిరోజు. ఇప్పుడు అదొక గ్రూప్ చేసిండ్రు మాతాజీ. ఓకే 16 మాలలు బ్రహ్మముహూర్తంలోనే లేచి చేయాలి. అది మీకు ఎలా ఆటంకం కాకుండా అది సులభంగా జరిగిపోతుంది అని కూడా చెప్తున్నా. అదే పాటిస్తున్నాం మాతాజీ. హరిబోల్. భగవద్గీత చదివినాము ఒక అధ్యాయం, ఇప్పటికి భాగవతంలో 5 శ్లోకాలు చదువుకున్నాము. అది మెసేజ్ పెట్టేసినాము అప్పుడే. అంటే కృష్ణుని ఆరాధించడమే మనకు అతి శ్రేష్టమైన కర్తవ్యం అని కూడా చెప్పారు ప్రభుజీ. అదే బుక్స్ లలో చదువుకుంటా భగవంతుడి ఇప్పుడు మీరు అన్నట్టు అదే మాకు ఆలోచన. మాకు అంటే ఇంట్లో చదివితే ఏం తెలుస్తుందో, అది చదివితే ఏం తెలుస్తుందో అన్న భావనతోనే ఆచరణ ముఖ్యం మాతాజీ. ఇప్పుడు మనము వంట చేసేటప్పుడు భగవంతుని తలుచుకున్నప్పుడు నీట్ గా చేస్తాం. మనకే అంటే ఏదో రకంగా చేసుకుంటాం కదా, అది ఇంపార్టెంట్. ఏదైనా ఆచరణ మనం ఆచరణలో పెట్టాలి. పెడితేనే మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా భక్తులు అవుతారు. ఆచరణ లేదు, మనం మాత్రమే చదువుకుంటున్నాం, మనలోనే పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది మరి? వేరే వాళ్ళని ఎలా పంపిస్తాము? పాపం తిన్నట్టు అయిపోతుంది భగవంతుని అర్పించకుండా తింటే. అది. హరే కృష్ణ. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ. వరలక్ష్మి మాతాజీ. వరలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అండ్ ప్రభుజీస్, నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైతే హ్యాండ్ రైస్ చేస్తామో అప్పుడు కొంచెం సమయం కేటాయించాలి. మనం ఉండాలి అక్కడే మైక్ దగ్గర. పిలవగానే ఆన్ చేస్తే బాగుంటుంది. ఇలా వెయిట్ చేయడం అంటే వేరే ఛాన్స్ కూడా పోయినట్లే. అది ఒకసారి ప్రభుజీ వచ్చినప్పుడు, మనకంటే బాగా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనము వీడియో ఆన్ చేసుకుని దగ్గర ఉండి శ్రద్ధగా విన్నామనుకోండి, మనకి ఇంకా 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 బాగా శుద్ధీకరణ జరిగి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది అనమాట. మనకి పనులు ఉంటాయి, ఎప్పుడు ఉండేదే, భౌతిక ప్రపంచం ఎక్కడికి పోదు. ఆ పనులు తర్వాత చేసుకోవచ్చు మనం. సో అది పని చేసుకుంటూ వినొచ్చులే అని అనుకుంటాం, కానీ ఒక్కొక్క సమయంలో అలా జరుగుతుంది. సో వరలక్ష్మి మాతాజీ మీరు రాలేకపోయారు. ఓకే. హలో, హరే కృష్ణ మాతాజీ. మౌనిక చెప్పండి. మాతాజీ నాది వరలక్ష్మి మాతాజీ. మాతాజీ అందులో అవ్వట్లేదని ఇందులో చేశాను మాతాజీ. నేను పెడుతుంటే అవ్వట్లేదు మాతాజీ అసలు. అవునా? అయ్యో, చెప్పండి మాతాజీ. ధన్యవాద ప్రణామం మాతాజీ. ధన్యవాద ప్రణామం. రోజు ఏదో శ్లోకం చదవమని చెప్పారు కదా మాతాజీ, ఒకసారి అది పెట్టరా మాతాజీ? మీ దగ్గర భగవద్గీత ఉందా? ఉంది మాతాజీ. అందులో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. 18వ అధ్యాయంలో 66వ శ్లోకం మాతాజీ. కరెక్టేనా? 66ఏనా మాతాజీ అండ్ ప్రభుజీస్?
ఒకసారి చూడండి. 8 లో అన్నారు మాతాజీ. ఎస్ కరెక్ట్. 66 18.66 సర్వధర్మన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాలను విడిచి కేవలం నన్నే శరణు వేడుము, సమస్త పాప ఫలముల నుండి నిన్ను నేను విముక్తిని చేయుదును, భయపడకము. భయం వేసినప్పుడు కూడా చదువుకోవచ్చు అనమాట. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నా ఫోన్ లో ఎన్నిసార్లు చేసినా అవ్వట్లేదు మాతాజీ. మీ మాట వినబడుతుంది, మాది మీకు వినిపించట్లేదు మాతాజీ. అవునా? ఓకే. ఒక్కోసారి ఇలా మన దగ్గర అన్ని ఉన్నాయి అనుకున్నప్పుడు నేను దగ్గరే ఉంటాను మాతాజీ. చేసినప్పుడు మా పొద్దుట అదే చదవాలని కూడా అనుకున్నా, అది అవ్వలేదు మాతాజీ. అవునా? అయితే ఆ ఫోన్ వదిలేసి ఇంకో ఫోన్ తీసుకోండి. ఇప్పుడు చేశారు కదా, ఆ ఫోన్ తోని చేయండి. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. శ్రావణి మాతాజీ వెయిట్ చేస్తున్నారు, ఎండింగ్ చేసి. హరే కృష్ణ మాతాజీ. ఉమా మాతాజీ చెప్పండి. రేపు నేను మార్నింగ్ ఒక పనికి వెళ్తున్నా మాతాజీ, అది సక్సెస్ కావాలని ఒకసారి కొంచెము మీ భౌతికమా ఆధ్యాత్మికమా ఏదైనా గానీ సక్సెస్ గా జరగాలని. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే. గురువు గౌరాంగని మనం వేడుకుందాం. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఓకే అమ్మా శ్రావణి మాతాజీ మీరు వచ్చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रील प्रभुपाद की जय. श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय. नामाचार्य श्रील हरिदास ठाकुर की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री राधा मदन मोहन की जय. श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. श्री निताई गौरचंद्र भगवान की जय. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Hare Krishna Mataji. Thank you Mataji. Dhanwad Paina. Thank you so much. అందరు మాతాజీస్ అండ్ ప్రభుజీస్ కి థ్యాంక్ యూ సో మచ్. టుమారో వి విల్ మీట్. టుమారో రేపు చాలా మంచి శ్లోకం అండి. 28, 29 మొత్తం విష్ణు తత్వం గురించి తెలుసుకుంటాం మనం. సో మీరందరూ కూడా సమయానికి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ.